కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ నౌ రిక్వెస్ట్ ది మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ టు గివ్ రిప్లై టు ది డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఆల్సో ది డిమాండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. Sir, with your permission, I would also like to continue. మిగతాయి కూడా మా సబ్జెక్టులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, ఇండస్ట్రీసు, ఐటీ, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అన్నీ ఉన్నాయి సార్. తమ అనుమతితో అన్ని సబ్జెక్టులు కూడా ఒకేసారి కవర్ చేస్తే. I request the Minister for Municipal Administration and Urban Development to give reply to the demands for grants, municipal administration and urban development, and the demand industries and commerce, and also the demand information technology and communications. Thank you, sir. Thank you very much. Go ahead. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలామంది ఈరోజు పద్ధతుల్లో చర్చల్లో భాగంగా పాల్గొన్నారు అధ్యక్ష. చాలా ప్రశ్నలు అడిగారు. కొంతమంది మిత్రులు విలువైన సూచనలు కూడా ఇచ్చారు అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీధర్ బాబు గారు, గణేష్ గారు, తర్వాత గౌరవ సభ్యులు కేపీ వివేక్ గారు, ఇంకా మన గౌరవ సభ్యులు జాఫర్ హుస్సేన్ మిరాజ్ గారు, నరేందర్ గారు, నన్నపనేని నరేందర్ గారు, ఇంకా అహ్మద్ బలాలా గారు, ఇంకా చాలామంది మిత్రులు, సైద్ రెడ్డి గారు, చాలామంది మిత్రులు చాలా విషయాలు ప్రస్తావించినారు అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పౌరుడే కేంద్రంగా, పౌర సేవలే ప్రధానమైన ఇతివృత్తంగా మరి పురపాలక శాఖలో ఒక నవీనమైన ఆలోచనను తీసుకొస్తూ ఒక కొత్త పురపాలక చట్టాన్ని కూడా ఇదే శాసనసభలో ఆమోదించి గత 2-3 సంవత్సరాలుగా ఒక ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించి పట్టణాలు, నగరాల్లో ఒక గుణాత్మకమైన మార్పును తీసుకురావడమే ఒక లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, అందులో కేవలం ప్రజాప్రతినిధులకి విధులు నిర్దేశించడమే కాకుండా, అధికారులకు బాధ్యతలను మరి గుర్తు చేయడమే కాకుండా, ఎప్పటికప్పుడు వారి కార్యనిర్వహణలో భాగంగా మరి నిధులను సైతం అందిస్తూ ప్రజాసేవలో, ఈ పురపాలనలో, ప్రజాసేవలో అందరూ కూడా కలిసి వచ్చే విధంగా అటు అధికారులు కానీ, ఇటు ప్రజాప్రతినిధులు కానీ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అందులో అత్యంత ముఖ్యమైన అధ్యక్ష, ఈరోజు పట్టణీకరణ అత్యంత వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అధ్యక్ష. ఈరోజు మన జనాభా చూసినట్టయితే రాబోయే 5 నుంచి 7 ఏళ్ల కాలంలో ఒక అంచనా ప్రకారం మరి మెజారిటీ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ మైట్ యాక్చువల్లీ బీ ఇన్ టౌన్స్ సార్. అంటే రాబోయే 7 ఏళ్ల తర్వాత 51% జనాభా తెలంగాణలో మరి పట్టణ ప్రాంతాలకే వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి పట్టణీకరణ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. కాబట్టి పట్టణాల్లో మౌలిక వసతులు కానీ, ఇక్కడ జీవన ప్రమాణాలు కానీ, ఆ జీవన ప్రమాణాలు నిర్దేశించే ముఖ్యమైన తాగునీరు కానీ, పరిశుద్ధ నిర్వహణ కానీ, వీటికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పోతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, వారి ఆలోచన మేరకు, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారి సహకారంతో ప్రతి నెల టంచనుగా ఒక్క నెల కూడా తప్పకుండా మరి 148 కోట్ల రూపాయలను మరి ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది అధ్యక్ష. ఇందులో జిహెచ్ఎంసీకి 78 కోట్ల రూపాయలైతే, రాష్ట్రంలోని ఇతర పురపాలికలన్నిటికీ కలిపి మరొక 70 కోట్లు కూడా ప్రతి నెల టంచన్గా విడుదల చేస్తూ ఉన్నాం అధ్యక్ష. పోయిన సంవత్సరం ఈ కరోనా సంక్షోభంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొంత ఇబ్బంది పాలైనప్పటికీ కూడా మరి ఎక్కడ కూడా ఒక్క నెల కూడా ఆగకుండా ఇటు ఆర్థిక మంత్రి గారు, అటు ముఖ్యమంత్రి గారి మరి మార్గనిర్దేశంలో రాష్ట్రంలోని అన్ని పురపాలికలకు కలిపి 1766 కోట్లు పోయిన సంవత్సరం విడుదల చేసిన మాట కూడా నేను గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా అధ్యక్ష. ఈ నిధులతో ప్రధానంగా మేము ఇందాక తమ దృష్టికి తీసుకొచ్చినట్టు పారిశుద్ధ్య నిర్వహణ కానీ, పార్కులు కానీ, మార్కెట్ల నిర్మాణం కానీ, క్రీడా స్థలాలు కానీ, వైకుంఠ ధామాలు కానీ, మార్కెట్లు కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రజా ఉపయోగమైన కార్యక్రమాలనే మనం చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా ఒక ఆలోచనతో, ఒక దృక్పథంతో, ఏ రకంగానైతే వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో 6 నెలల కాలంలో 2600 రైతు వేదికలు నిర్మాణం చేసినాం అధ్యక్ష. ఈ సంవత్సరం మేము ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా మాకు తగిన మొత్తంలో బడ్జెట్లో డబ్బులు కూడా కేటాయించారు. ఆర్థిక శాఖ మంత్రి గారు 500 కోట్ల రూపాయలు మరి ఒక ఛాలెంజ్గా తీసుకొని రాబోయే 6 నెలల కాలంలోనే రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో ఒక ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ను కూడా కట్టబోతా ఉన్నామని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులందరికీ తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు గజ్వేల్ పోయినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గ కేంద్రం, అక్కడ ఎట్లాగైతే ఒక అత్యంత ఆధునికమైన పద్ధతుల్లో ఒక మార్కెట్ నిర్మాణం చేసినామో, ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా పట్టణం నడిబొడ్డున నిర్మాణం ఏదైతే జరిగిందో అదే పద్ధతుల్లో అన్ని హంగులతో మంచి అత్యంత నాణ్యమైన పద్ధతుల్లో, అత్యంత ఆధునికమైన పద్ధతుల్లో ఒక వెజ్, నాన్ వెజ్ మార్కెట్ని
నిర్మాణం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష దానికి 500 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించుకున్నాం. దాని ఫలితాలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే చూస్తాం అధ్యక్ష. దాంతోపాటు ప్రతి మున్సిపాలిటీలో కూడా అది కూడా ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం అధ్యక్ష. రాబోయే 6 నెలల కాలంలో ఏ రకంగానైతే గజ్వేల్లో ఇంకా ఇతర కొన్ని మున్సిపాలిటీల్లో ఆధునికమైన వైకుంఠ ధామాలు అభివృద్ధి చేసుకున్నామో అదే పద్ధతిలో రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో కూడా ఆధునికమైన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైకుంఠ ధామాలు కూడా నిర్మాణం చేయాలని పెట్టుకున్నాం అధ్యక్ష. ఇది కూడా రాబోయే 6 నెలల్లో 200 కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్లో పెట్టుకున్నామో వాటితో పూర్తి చేస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పట్టణాల్లో ఇందాక నేను చెప్పినట్టు పారిశుద్ధ్య నిర్వహణ మీద దృష్టి పెట్టాం అధ్యక్ష. పట్టణ ప్రగతి కార్యక్రమం ఎప్పటి నుంచి అయితే ప్రారంభమైందో అప్పటి నుంచి చాలా ఒక ఆలోచనతోనే ఒక విధానపరమైన ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోనే మరి పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టి గతంలో ఉన్న 2613 వాహనాలు ఉంటే చెత్తను సేకరించే వాహనాలు ఆ సంఖ్యను పెంచుకొని ప్రస్తుతం 4975 వాహనాలకు చేర్చుకున్నాం అధ్యక్ష. ఈ సంఖ్య మరింత పెరగబోతా ఉన్నది. దీంతోపాటు దాదాపుగా ప్రతి మున్సిపాలిటీలో ఈరోజు డంపింగ్ యార్డ్ లేని మున్సిపాలిటీ రాష్ట్రంలో లేదు అధ్యక్ష. అక్కడక్కడ డంపింగ్ యార్డు పేరిట మనం స్థలాన్ని గుర్తించినప్పటికీ ఒక 2 చోట్ల మాత్రమే ఇబ్బంది ఉన్నప్పటికీ రాష్ట్రంలో డంపింగ్ యార్డ్ లేని మున్సిపాలిటీ అంటూ కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు కానీ లేదా గతంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలు కానీ ఎక్కడా కూడా మరి ఇబ్బంది లేని పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలోని పారిశుద్ధ్య నిర్వహణ మీద ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ ఏంటంటే మనకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లను కూడా అన్ని పురపాలికల్లో కూడా ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రయత్నం మంచి ప్రశంసలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఇతర సంస్థల నుంచి కూడా అందుకుంటా ఉంది అధ్యక్ష. ఇప్పటికే 71 మున్సిపాలిటీల్లో 250 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ల నిర్మాణం ప్రారంభమైంది. ఒక 11 చోట్ల ఇప్పటికే పూర్తయింది అధ్యక్ష. మిగిలిన చోట్ల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 71 కాకుండా మిగతా 68 మున్సిపాలిటీల్లో కూడా ఈ ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా వాటిని నిర్మాణానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. వీటిని కూడా తప్పకుండా నిర్మాణం చేస్తాం అధ్యక్ష. వీటితో పాటు పబ్లిక్ టాయిలెట్స్ అనేది, ఎందుకంటే పురపాలన అన్న పదంలోనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన అనే ఒక అర్థం స్ఫురిస్తుంది అధ్యక్ష. కానీ ఆ పౌరుల అవసరాలకు తగ్గ విధంగా మరి మౌలిక వసతులు ఉండాలన్న ఉద్దేశంతో పోయిన ఆర్థిక సంవత్సరంలో ఒక టార్గెట్ పెట్టుకొని పబ్లిక్ టాయిలెట్స్ని ఒక ప్రయారిటీగా పెట్టుకొని అక్టోబర్ 2 గాంధీ జయంతి కల్లా రాష్ట్ర వ్యాప్తంగా 14,020 మరి ప్రజా మరుగుదొడ్లు కూడా నిర్మాణం పూర్తి చేసిన అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా పారిశుద్ధ్యం కోసం ప్రత్యేకంగా శానిటేషన్ మీద ఒక ప్రయారిటీ ఫోకస్ పెట్టి 783 కోట్ల 75 లక్షల రూపాయలు ఈ బడ్జెట్లో కూడా కేటాయించుకున్నాం. తప్పకుండా తద్వారా నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. తాగునీరు ముఖ్యంగా ఈరోజు మనం దేశవ్యాప్తంగా చూసినట్టయితే చెన్నై లాంటి పట్టణాల్లో, లాతూర్ లాంటి పట్టణాల్లో రైలు ద్వారా ట్యాంకర్లను పెట్టి మంచినీరు సరఫరా చేసే ఒక దుస్థితి ఉంది అధ్యక్ష. కానీ మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇటు పల్లెలు కానీ అటు పట్టణాలు కానీ ఎక్కడా కూడా ఈ దురవస్థ లేదు అధ్యక్ష. ఇది మేము చెప్తున్న మాట కాదు, మన ప్రభుత్వం చెప్తున్న మాట కాదు, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఈరోజు పార్లమెంట్లో ప్రకటించిన విషయాన్ని కూడా నేను గౌరవ సభ్యుల దృష్టికి కూడా తీసుకొని వస్తూ ఉన్నాను అధ్యక్ష. అర్బన్ ఏరియాస్లో అంటే మున్సిపాలిటీస్లో ఏదైతే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టామో దానిలో కూడా పనులన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి అధ్యక్ష. బల్క్ సప్లై ఇప్పటికే ఇచ్చి ఉన్నాము కాబట్టి బల్క్ సప్లై విషయంలో ఇబ్బంది లేదు. కానీ ఇంట్రా వర్క్స్ ఏవైతే చేయాల్సి ఉందో ఇంకా కొన్ని పైప్ లైన్లు కానీ ఇంకోటి కానీ దాదాపుగా అన్ని పనులు కూడా 90% పూర్తయినాయి అధ్యక్ష. రాబోయే 1-2 నెలల కాలంలో మరి వీటన్నిటిని కూడా పూర్తి చేసి బ్రహ్మాండంగా మరి రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తూ ఇంటింటికి నీళ్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. ఆ కార్యక్రమం కోసం కూడా ఈ బడ్జెట్లో అర్బన్ మిషన్ భగీరథ కోసం ఒక 800 కోట్ల రూపాయలు కేటాయించుకున్నామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక ప్రత్యేకమైన సంస్థను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేవలం పట్టణాలు బాగుండాలి, పట్టణాల్లో మౌలిక వసతులు బాగుపడాలి అనే ఉద్దేశంతో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక TUFIDC అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఆ సంస్థ ద్వారా ఈరోజు మనం పట్టణాల్లో మురుగునీటి కాలువలు కానీ, స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ, పార్కులు కానీ, అదే రకంగా కొన్ని చోట్ల ప్రధాన రహదారులు కానీ, కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా తీసుకున్నాం అధ్యక్ష. ఆ TUFIDC అనే సంస్థకు కూడా ఈ బడ్జెట్లో కావాల్సినన్ని డబ్బులు 1,925 కోట్ల 66 లక్షల రూపాయలని మనం కేటాయించుకున్నాం అధ్యక్ష. దీనివల్ల ఈ కార్యక్రమాలని వేగవంతం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదే రకంగా మనం ఇదే శాసనసభలో ఆమోదించుకున్న పురపాలక చట్టంలో భాగంగా 10% బడ్జెట్
గ్రీన్ బడ్జెట్గా ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో మనం పెట్టుకున్న విషయం తమకు తెలిసిందే అధ్యక్ష. మరి ఆ క్రమంలో భాగంగా ఎంత గొప్ప మార్పు వచ్చింది పోయిన సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అంటే మనకి ఈ 10% గ్రీన్ బడ్జెట్ పెట్టుకోవడం వల్ల రాష్ట్రంలో ఉన్న 142 మున్సిపాలిటీల్లో ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా గర్వంగా చెప్పుకునే విధంగా 1618 నర్సరీలను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. స్వయం సమృద్ధిని సాధించడమే కాకుండా అవసరమైతే ఇంకా ఇతరులకు కూడా మనం మొక్కలు అందించే విధంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. తద్వారా ఈరోజు 256 కోట్ల రూపాయలు అన్ని పురపాలక సంఘాల్లో, అదే రకంగా జిహెచ్ఎంసీలో ఒక 357 కోట్లు పట్టణాల్లో హరితాన్ని పెంచేదానికి, పట్టణాల్లో మరి గ్రీన్ బడ్జెట్ కోసమే కేటాయించుకోవడం జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను ఒకవైపు సమగ్రంగా అభివృద్ధి చేస్తూనే మరొక వైపు కొన్ని ప్రత్యేకమైన కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన నగరాలు కొన్ని ఉన్నాయి అధ్యక్ష, వాటి కోసం కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మరి రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించుకున్నాం అధ్యక్ష. అందులో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఒకనాటి కాకతీయుల రాజధాని ఓరుగల్లు పట్టణానికి, వరంగల్ పట్టణానికి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు 250 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగిందని చెప్పి కూడా తమరి ద్వారా మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు వరంగల్ పట్టణంలో మెట్రో నియో అనే కార్యక్రమం కోసం ఈ మధ్యన కొత్తది వచ్చింది అధ్యక్ష, మెట్రో లైట్ అంటారు, మెట్రో నియో అంటారు. దానికోసం కూడా, ఆ ప్రాజెక్టు కోసం కూడా, ప్రజా రవాణా కోసం ఉపయోగపడే ప్రాజెక్ట్ అధ్యక్ష. పెరుగుతున్న వరంగల్ జనాభాను దృష్టిలో పెట్టుకొని, పెరుగుతున్న పట్టణ విస్తృతిని దృష్టిలో పెట్టుకొని 150 కోట్ల రూపాయలు మెట్రో నియో కోసం కూడా కేటాయించుకున్న విషయాన్ని కూడా నేను మిత్రులకి ఈ సందర్భంగా, శాసనసభ్యులందరికీ కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు వరంగల్ లాంటి పట్టణమే కాకుండా ఇంకా ఇతర కొన్ని పట్టణాల్లో కూడా మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా ఈ ఎయిర్ ట్రావెల్ కోసం, ఎయిర్ స్ట్రిప్స్ కోసం కూడా మనం ఈ బడ్జెట్లో 75,47,00,000 రూపాయలను కూడా కేటాయించుకున్న విషయాన్ని కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వరంగల్తో పాటు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ బడ్జెట్లో 150,94,00,000 రూపాయల ప్రత్యేక నిధులను కూడా కేటాయించిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తమ ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మౌలికమైన సంస్కరణలు చట్టాల రూపంలో తీసుకొని రావడమే కాకుండా ఆదర్శవంతమైన పాలనా సంస్కరణలను కూడా ఎన్నో తీసుకొని వచ్చినాం అధ్యక్ష. అందులో భాగంగా టీఎస్ బీపాస్ అనే చట్టాన్ని, భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం లేకుండా స్వీయ ధృవీకరణ అనే కార్యక్రమాన్ని, 21 రోజులు అనుమతి రాకపోతే 22వ రోజు ఆటోమేటిక్ అప్రూవల్ అనే ఒక కొత్త విధానాన్ని భారతదేశం మొత్తానికి ఆదర్శంగా తీసుకొచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఈ టీఎస్ బీపాస్ మన శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 14,408 భవన నిర్మాణ అనుమతులు ఈ టీఎస్ బీపాస్ చట్టం ద్వారా వేగంగా, అవినీతి రహితంగా, ప్రజలకు ఒక్క పైసా లంచం ఇచ్చే ఆస్కారం లేకుండా, అవసరం లేకుండా మనం ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు మన రాష్ట్రానికి ఆర్థిక చోదక శక్తి అయిన హైదరాబాద్ మహానగరం ఏదైతే మన రాజధాని ఉందో, ఈ రాజధాని నగరాభివృద్ధికి సంబంధించి కూడా మరి చాలా ప్రత్యేకమైన ఆలోచనతో, ప్రత్యేకమైన ఒక ఎజెండాతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. నేను గతంలోనే ఇదే శాసనసభలో చెప్పాను అధ్యక్ష, మళ్ళీ ఒకసారి పునరుద్ఘాటిస్తా ఉన్నాను. మిత్రులు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు, ఎక్కడ పెట్టారని అడిగారు అధ్యక్ష. నేను కావాలంటే తమ ద్వారా ఇది వారికి పంపిస్తాను అధ్యక్ష. పోయిన 6 ఏళ్ల కాలంలోనే ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే వివిధ రూపాల్లో జిహెచ్ఎంసీ ద్వారా 32,532 కోట్ల రూపాయలు, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ద్వారా 9,764 కోట్ల రూపాయలు, హెచ్ఎండిఏ ద్వారా 1,067 కోట్ల రూపాయలు, టీఎస్ఐఐసి ద్వారా 2,115 కోట్ల రూపాయలు, టీఎస్ఆర్టీసీ ద్వారా 156 కోట్ల రూపాయలు, రేక్ రిజ్యువనేషన్ కోసం మిషన్ కాకతీయ అర్బన్లో భాగంగా 376 కోట్ల 80 లక్షల రూపాయలు, మెట్రో రైల్లో భాగంగా 17,290 కోట్ల 31 లక్షల రూపాయలు, అదే రకంగా అర్బన్ లంగ్ స్పేసెస్ కోసం 309 కోట్ల 48 లక్షల రూపాయలు, టీఎస్ఎస్పీడీసీఎల్ ద్వారా అండర్ గ్రౌండ్ కేబులింగ్ కానీ ఇంకా ఇతర కార్యక్రమాలకు కానీ హైదరాబాద్ పరిధిలో 2,374 కోట్ల 36 లక్షల రూపాయలు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా మిత్రులు రేడియల్ రోడ్స్ గురించి కూడా ప్రస్తావించారు, 866 కోట్ల 19 లక్షల రూపాయలు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా హైదరాబాద్ లోపల మార్కెట్ల కోసం 106 కోట్ల 29 లక్షల రూపాయలు, టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా 34 కోట్ల 66 లక్షల రూపాయలు. ఈ రకంగా మొత్తం
హైదరాబాద్ మహానగరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన 6 సంవత్సరాల్లో మనం పెట్టిన ఖర్చు 67,149 కోట్ల 23 లక్షల అధ్యక్ష. ఇది తప్పకుండా మిత్రులకు పంపిస్తాం అధ్యక్ష. ఇందులో మేము దాచిందేమీ లేదు. ఇది సాధికారంగా ప్రభుత్వ పరంగా మేము చెప్తున్న లెక్క. అంటే సంవత్సరానికి 10,000 కోట్లు అన్నారు, ఎక్కడ ఖర్చు పెట్టారని వారు అడిగారు అధ్యక్ష. అధ్యక్ష 6 ఏళ్లలో 67,000 కోట్లు అంటే వారు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువే ఖర్చు పెట్టాం తప్ప తక్కువ పెట్టలేదనేది మిత్రులు శ్రీధర్ బాబు గారు ఇంకా ఇతర మిత్రులు కూడా గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష హైదరాబాద్ నగరం ఈరోజు మరి రకరకాల హంగులతో ఒకవైపు పరిశ్రమలను ఆహ్వానిస్తూ ఇంకోవైపు మరి ఉపాధి కల్పనలో విద్యారంగంలో బ్రహ్మాండంగా అవకాశాలు కల్పిస్తూ ఈ మొత్తం దేశానికే ఒక ఆదర్శవంతమైన నగరంగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇందులో భాగంగా ఇక్కడ రహదారులను అభివృద్ధి చేసేదానికి మనం SRDP పేరిట స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరిట ప్రాజెక్టును తీసుకున్నాం అధ్యక్ష. ఇందులో భాగంగా అనేక ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాస్లు కానీ RUBs కానీ ROBs కానీ ఇప్పటికే ఒక 19 నిర్మాణం చేసుకున్నాం అధ్యక్ష. ఇంకా నిరంతరంగా జరిగే ప్రక్రియ కాబట్టి ఇంకా కూడా ఇతర కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష పోయిన సంవత్సరం ఇదే సమయంలో మార్చ్ మాసంలో ఆనాడు టెండర్ పూర్తి చేసి కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ పేరిట CRMP పేరిట నగరంలోని 710 కిలోమీటర్ల రహదారులని ఈ కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ కింద తీసుకున్నాం అధ్యక్ష. తద్వారా 5 సంవత్సరాల పాటు వాటి మెయింటెనెన్స్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పే కార్యక్రమం, దానిలో కూడా 1,800 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అధ్యక్ష. వీటితో పాటు కొత్తగా మిస్సింగ్ రోడ్స్ అని లింక్ రోడ్స్ అని కొత్త కార్యక్రమం కూడా తీసుకొని ఒక 130 రోడ్లు ఇప్పటికే ప్రారంభించాం అధ్యక్ష. అందులో 23 పూర్తయినాయి. వీటితో పాటు దుర్గం చెరువు బ్రిడ్జ్ లాంటి ఒక అందమైన అటు టూరిస్ట్ అట్రాక్షన్, దాంతోపాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి చక్కటి నిర్మాణాలు కూడా చేసుకున్నాం అధ్యక్ష. వీటితో పాటు GHMC ఆధ్వర్యంలోనే హైదరాబాద్లో మనం ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా దాదాపు 1,00,000 దాకా పూర్తయినాయి అధ్యక్ష. వాటి చివరి దశలో ఉన్నాయి. వాటిని కూడా అతి త్వరలో ప్రజలకు కేటాయిస్తామని చెప్పి కూడా మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కూడా ఒక మాట చెప్పాలి అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం 9,714 కోట్ల రూపాయలతో భారతదేశంలోని ఏ నగరంలో చేయని విధంగా స్లమ్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష పేదల కోసం బస్తీలో ఉండే పేదలకు సుస్థి చేస్తే వారు ఎక్కడికో పోవాల్సిన దుస్థితి లేకుండా వారి కోసం ఇప్పటికే 229 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. వాటిని త్వరలోనే 300లకు పెంచుకోబోతా ఉన్నాం. వాటి కోసం కూడా ఈసారి 107 కోట్ల రూపాయలని బడ్జెట్లో కేటాయించుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష మనందరికీ కూడా తెలుసు, పోయిన సంవత్సరం బడ్జెట్ సెషన్ అర్ధాంతరంగా మనం ముగించుకోవాల్సిన పరిస్థితి. కోవిడ్ రావడం, దానివల్ల లాక్డౌన్ జరగడం, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలమైన విషయం కూడా మనకు తెలుసు అధ్యక్ష. మరి ఆనాడు ఎక్కడెక్కడికో సుదూర ప్రాంతానికి కూలీలు నడుచుకుంటూ పోయిన దుస్థితి అధ్యక్ష. కానీ ఆనాడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే కాకుండా హైదరాబాద్ చుట్టూండే కార్పొరేషన్లలో కూడా మరి ఈ అన్నపూర్ణ కేంద్రాలు ఏవైతే ముఖ్యమంత్రి గారు ప్రారంభించినారో అధ్యక్ష, వాటి ద్వారా 292 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా 90 లక్షల మందికి కడుపు నిండా ఉచితంగా భోజనం పెట్టిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా నేను తమ ద్వారా గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఆనాడు ఉచిత భోజనం పెట్టినా, ఈరోజు 70,000 మందికి ప్రతిరోజు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెట్టిన ఈ హైదరాబాద్ నగరంలో ఈరోజు పేదలందరికీ, పట్టణ పేదలందరికీ కూడా అండగా ఉన్న ఇది ఖచ్చితంగా ఒక సంస్కారవంతమైన ప్రభుత్వం కాబట్టి, ఒక మానవీయ కోణం ఉన్న ప్రభుత్వం కాబట్టే ఇట్లాంటి మంచి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నామని చెప్పి కూడా మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష హైదరాబాద్ నగర భవిష్యత్ విస్తరణ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మనం ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. బాలానగర్ నుంచి ఆ బాలానగర్ ప్రాంతంలో అటు కుకట్పల్లికి కానీ, ఇటు కుత్బుల్లాపూర్కి కానీ, ఇటు కంటోన్మెంట్కి కానీ మరి 3 నియోజకవర్గాలకు లాభమయ్యే విధంగా ఒక 387 కోట్ల రూపాయలతో చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి, ఫైనల్ స్టేజ్కి చేరుకున్నాయి. రాబోయే 2 నెలల్లో దాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు మరి మిత్రులు 2-3 మిత్రులు శాసనసభ్యులు మాట్లాడుతూ అడిగినారు అధ్యక్ష, ఔటర్ రింగ్ రోడ్లో కూడా ఇంకా కొన్ని కొత్తగా ఎగ్జిట్స్ ఏర్పాటు చేయండి, కొత్త ఇంటర్చేంజెస్ ఏర్పాటు చేయండి అన్నారు. రెట్రోఫిట్టింగ్ చేస్తాం అధ్యక్ష. కోకాపేటలో ఇప్పటికే ఒక రెట్రోఫిటెడ్ ఇంటర్చేంజ్కి అనుమతి ఇచ్చాం. ఇంకా మిత్రులు మాట్లాడుతూ వివేకానంద్ గారు అనుకుంటాను అధ్యక్ష, వారు కూడా అడిగినారు, మల్లంపేట బౌరంపేట ప్రాంతంలో కావాలన్నారు. తప్పకుండా అది కూడా చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు ఇప్పుడున్న 19 ఇంటర్చేంజ్లకు అదనంగా ఇంకా ఎక్కడెక్కడ ప్రజలకు అవసరమో వాటిని కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం. అది HMDA ద్వారా చేస్తామని చెప్పి కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష బడ్జెట్లో పేర్కొన్నాం అధ్యక్ష, భూముల అమ్మకాలు కూడా చేయబోతా ఉన్నామని చెప్పాం.
అందులో భాగంగా కోకాపేటలో ఒక కొత్త లేఅవుట్ ఏదైతే డెవలప్మెంట్ చేస్తూ ఉన్నామో ఆ లేఅవుట్ డెవలప్మెంట్ కూడా ఒక 268 కోట్ల రూపాయలతో మన హెచ్ఎండిఏ ద్వారానే ఆ లేఅవుట్ అంతా కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. తద్వారా ప్రభుత్వానికి దాదాపుగా 2,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని చెప్పి అంచనా వేస్తున్నాం అధ్యక్ష. ఇది మాత్రమే కాకుండా మేదీపట్నం, ఉప్పల్ లాంటి ప్రాంతంలో మరి 2 ఆధునికమైన మరి విశ్వనగరం అంటే అన్ని రకాల హంగులు ఉండాలి కాబట్టి 2 ఆధునికమైన స్కై వాక్ నిర్మాణాలను కూడా ఇప్పటికే ప్రారంభించాం అధ్యక్ష. వీటిని కూడా కొనసాగిస్తాం. నగరంలో మరి ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు ఉండే స్కైవేని కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా మీరు చూసినట్టయితే పలు చోట్ల రోడ్ల అభివృద్ధి కానీ, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ, ఈ రకంగా అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు మీద మరొక 137 కిలోమీటర్ల పొడవున LED లైట్లను అమర్చే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కేవలం ఔటర్ రింగ్ రోడ్లో హైదరాబాద్లో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా LED బల్బులను 5,90,000 LED బల్బులను అమర్చడం ద్వారా ప్రతి సంవత్సరం పురపాలిక సంఘాలకి 81 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల రూపంలో ఆదా కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వారికి మన పురపాలక సంఘాలకి ఎలాంటి డిసిప్లిన్ ఈరోజు మన ప్రభుత్వం నేర్పిస్తూ ఉంది అంటే చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, వారికి ప్రతి నెల నిధులు కేటాయించడమే కాకుండా ఎవ్రీ మంత్ ఒక్కసారి కూడా క్రమం తప్పకుండా అటు కార్మికులకు వేతనాలు చెల్లించే విషయంలో 12,000 రూపాయలు చెల్లించే విధంగా నిబంధనలు తీసుకొచ్చాం అధ్యక్ష. మొదటి వారంలోనే ఇప్పిస్తూ ఉన్నాం. గతంలో ఉన్న ప్రభుత్వాల్లో 3 నెలలు 4 నెలలు జీతాలు రాక కార్మికులు ధర్నాలు చేసే దుస్థితి ఉండేది అధ్యక్ష మున్సిపల్ ఆఫీసుల ముందు. ఈరోజు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష. అది మాత్రమే కాదు, కరెంటు బిల్లులు బకాయిలు పడి గత ప్రభుత్వాల హయాంలో ఆనాడు మున్సిపల్ ఆఫీసు కూడా కరెంటు కట్ అయిన పరిస్థితి కూడా ఉండేది అధ్యక్ష. ఈరోజు ఆ పరిస్థితి తెలంగాణలో లేదు. ప్రతి నెల కరెంటు ఛార్జీలు ఏ మంత్కు ఆ మంత్ అప్ టు డేట్ కడతా ఉన్నాం. కార్మికులకు బిల్లులు చెల్లిస్తూ ఉన్నాం, కార్మికులకు జీతాలు చెల్లిస్తూ ఉన్నాం. అది కూడా మినిమం వేజెస్ ఖచ్చితంగా అమలు చేయడం వల్ల ఈరోజు పట్టణాల్లో పారిశుద్ధ్యం కూడా మెరుగుపడిందనే మాటను మిత్రుల ద్వారా నేను తెలియజేస్తాను. మిత్రులందరికీ కూడా తమరి ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇందాక తమరి ద్వారా గౌరవ సభ్యులకు నివేదించినట్టు హరిత బడ్జెట్ 10% గ్రీన్ బడ్జెట్ ఏదైతే పెట్టుకున్నాం అధ్యక్ష, హెచ్ఎండిఏలో కూడా అందులో భాగంగా 35 కోట్ల మొక్కల్ని నాటినాం అధ్యక్ష. అందుకే ఈరోజు మీరు ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎటువైపు నుంచి ఎటువైపు పోయినా అన్ని వైపులా కూడా పచ్చదనంతో చూడముచ్చటగా కళ్ళకి ఇంపుగా కూడా ఉన్నమాట కూడా వాస్తవం అనే విషయాన్ని నేను గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను. అది మాత్రమే కాకుండా హెచ్ఎండిఏ పరిధిలో సుమారు 6,000 హెక్టార్లలో 16 అర్బన్ లంగ్ స్పేసెస్ని 16 బ్లాక్స్లో 6,000 హెక్టార్లలో డెవలప్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా ఫారెస్ట్ బ్లాక్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి సంయుక్తంగా మనం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దీంతోపాటు హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేదానికి ఇందాకనే తమరి ద్వారా నేను గౌరవ సభ్యులకు తెలియజేసినట్టు కొన్ని పట్టణాలు, చెన్నై లాంటి పట్టణాల్లో ట్యాంకర్ల ద్వారా, రైళ్ల ద్వారా నీళ్లు తెచ్చుకునే దుస్థితి ఉంది అధ్యక్ష. ఆ దుస్థితి హైదరాబాద్కి ఏనాటికి రాకూడదు అనే ఉద్దేశంతో 2050వ సంవత్సరం వరకు ఈ పట్టణ జనాభా ఎంత పెరిగినా, పట్టణ విస్తృతి ఎంత పెరిగినా, రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత పట్టణం మరింత విస్తరించినా, ఎంత పట్టణీకరణ జరిగినా తట్టుకునే ఒక ఆలోచన ఉండాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఈ బడ్జెట్లో కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి కోసం 2,381 కోట్ల 52 లక్షల రూపాయలని కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ఒక లక్ష్యం. ఆ పని ఇప్పటికే జరుగుతూ ఉంది అధ్యక్ష. దాంతోపాటు నాగార్జున సాగర్ నుంచి అక్కడ ఒకవేళ ఆ నాగార్జున సాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం పడిపోయినా మనకు నగరానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు కృష్ణా నీళ్ళని తెచ్చే విషయంలో అన్న ఉద్దేశంతో సుంకిశాల వద్ద మరొక ప్రాజెక్టును కూడా ప్రతిపాదించాము అధ్యక్ష. ఈ బడ్జెట్లో 1,450 కోట్ల రూపాయలతో ఏ ప్రాజెక్ట్ అయితే ప్రతిపాదించామో ఈ బడ్జెట్లో ఈ సంవత్సరం కోసం 725 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నగర ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. 20,000 లీటర్ల వరకు మంచినీటిని హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి ఎవరైతే పొందుతున్నారో వినియోగదారులు 20,000 లీటర్ల వరకు మీకు ఉచితంగా ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చామో అధ్యక్ష, ఆ హామీని ఇప్పటికీ అమల్లోకి తెచ్చాం. తేవడమే కాకుండా మరి ఆ భారాన్ని మొత్తం హెచ్ఎండబ్ల్యూఎస్ మీద వదిలేసి గవర్నమెంట్ పట్టించుకోకుండా ఉండడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో మరి 480 కోట్ల భారం పడుతుంది అధ్యక్ష నిజానికి సంవత్సరానికి. ఆ భారం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే స్వీకరించి ఈరోజు ఈ సంవత్సరం గాను 250 కోట్ల రూపాయలను జడమండలికి ఈ ఉచిత మంచినీటి కోసం, ఉచిత 20,000 లీటర్ల ఉచిత స్కీమ్ కోసం జలమండలికి ప్రభుత్వం సహాయంగా కూడా అందించబోతా ఉంది అధ్యక్ష. దీంతోపాటు హైదరాబాద్ నగరం ఇందాక మిత్రులు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష, చరిత్రలో ఎన్నడూ లేని ఫ్లడ్స్ హైదరాబాద్కి వచ్చినాయి అధ్యక్ష. 104 సంవత్సరాల తర్వాత 1916లో వచ్చిన ఫ్లడ్ లెవెల్ ఏదైతే ఉన్నదో అధ్యక్ష,
దాని తర్వాత 104 ఏళ్లలో ఇలాంటి ఉపద్రవం మళ్ళీ ఇప్పుడే వచ్చింది అధ్యక్ష. మిత్రులు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. వారు 104 ఏళ్ల తర్వాత వచ్చింది ఫ్లడ్, చాలా పెద్ద ఉపద్రవం వచ్చింది, మరి దానికి తగ్గ విధంగా మీరు ఆలోచన చేయలేదు అని వారు మాట్లాడారు అధ్యక్ష. ఆలోచన చేయడమే కాకుండా ఏ రకంగానైతే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నామో ఎస్ఆర్డిపి రూపంలో ఈ సంవత్సరం కొత్తగా ఒక కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎస్ఎన్డిపి తీసుకున్నాం అధ్యక్ష. దానికోసం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉత్తరం రాసాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే మిత్రులు శ్రీధర్ బాబు గారితో ఈ విషయంలో నేను ఏకీభవిస్తా ఉన్నాం. దురదృష్టం ఏంటంటే మేము ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చినప్పుడు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ పరిస్థితులను తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కేవలం హైదరాబాద్ పట్టణమే కాదు చుట్టుపక్కల ఉండే ఒక 13-14 మున్సిపాలిటీల్లో అధ్యక్ష పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ మరి జనజీవనం స్తంభించిపోయే దిశలో కొన్ని కాలనీలు సబ్మర్జ్ అయిపోయిన పరిస్థితి అధ్యక్ష. లక్షల మంది నష్టపోయారు. కాబట్టి వారికి సహాయం పడాలన్న ఉద్దేశంతో తక్షణ సహాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడిగాం అధ్యక్ష. 1350 కోట్ల రూపాయలు తక్షణ సహాయం కింద ఇవ్వండి. ఓవరాల్గా ఇంకా చాలా ఎక్కువ నష్టం జరిగింది అంటే ఏమాత్రం స్పందన లేదు అధ్యక్ష. ఒక పైసా కూడా ఇవ్వలేదు. దాంతోపాటు దీర్ఘకాలిక పరిష్కారాలు ఉండాలి. హైదరాబాద్ లాంటి మహానగరం ఈరోజు దేశ అభివృద్ధిలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నది. ఇక్కడ ఐటీ రంగం కానివ్వండి, ఏరోస్పేస్ కానివ్వండి, ఈరోజు ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తున్న సమయంలో ఇక్కడి నుంచి వచ్చిన కరోనా వ్యాక్సిన్ తయారీకి ఈరోజు హైదరాబాద్ ప్రపంచ రాజధాని అధ్యక్ష. అట్లాంటి ఈ నగరానికి అండగా నిలబడండి. మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఇందులో ఉండాలి అని చెప్పి నేను స్వయంగా రాశాను అధ్యక్ష. గౌరవనీయులు హర్దీప్ సింగ్ పూరి గారికి ఉత్తరం రాస్తే ఆయన చెప్పిన మాట అధ్యక్ష, మాకు మొత్తం ఈ ఎస్ఎన్డిపి అనే స్కీమ్ తీసుకుంటున్నాం. హైదరాబాద్లో భవిష్యత్తులో ఈ పరిస్థితి రాకూడదు కాబట్టి మీ పాత్ర కూడా ఉండాలి. మీరు కూడా హైదరాబాద్ దేశాభివృద్ధికి తోడ్పడుతున్న నగరం కాబట్టి కేటాయించండి డబ్బులు ఒక 832 కోట్లను అడిగాం అధ్యక్ష. అడిగితే వారిచ్చిన ఉత్తరం, రిక్వెస్ట్ ఈజ్ రిజెక్టెడ్, ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ టు సపోర్ట్ అండర్ ఎనీ స్కీమ్. ఇంత ఇంపార్టెంట్ నగరానికి సంబంధించి ఇంత అత్యుత్తమమైన కార్యక్రమానికి సంబంధించి కూడా ఏ ఎగ్జిస్టింగ్ స్కీమ్లో ఫిట్ కావడం లేదు కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నాము. యువర్ ప్రపోజల్ ఈజ్ రిజెక్టెడ్. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అధ్యక్ష. అంటే ఫ్లడ్ వస్తే పైసా సాయం చేయరు అధ్యక్ష, వరద సాయం 0. పోనీ భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు రాకుండా విపత్తు నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసుకుంటాం, సహకరించండి అంటే వారికి ఎందుకో కానీ మనసు రావడం లేదు అధ్యక్ష. వారి మనసంతా కూడా వేరే వైపు ఉంది తప్ప హైదరాబాద్ వైపు లేదు అధ్యక్ష. మిత్రులు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ 10,000 రూపాయల ఆర్థిక సాయం గురించి ప్రస్తావించారు. నేను శ్రీధర్ బాబు గారికి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. గతంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలాసార్లు వరదలు వచ్చినాయి, చాలా సందర్భాల్లో వరదలు వచ్చినాయి. 2000లో వచ్చింది, తర్వాత వేరే పట్టణాలలో కూడా వచ్చింది. కానీ ఎప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పొరపాటునన్నా సంస్కారవంతంగా అయ్యో పాపం పేదవారి బియ్యం మునిగింది, పేదవారి ఇళ్లలో అన్ని వస్తువులు కొట్టుకొని పోయినాయి, కొంత సాయం చేయాలని ఆలోచన ఎప్పుడన్నా చేసిందా అధ్యక్ష? 10,000 రూపాయలు 10,000 రూపాయలు ఒక్కరికి కాదు అధ్యక్ష, 10,000 రూపాయల చొప్పున 6,67,000 కుటుంబాలకు సాయం చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని. 667 కోట్ల రూపాయలు మరి పేద ప్రజలకు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను. మిత్రులు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ నీలా పనిందలు వేస్తున్నారు అధ్యక్ష. ఆయన ఏమంటారు, ఎలక్షన్ ముందు చెప్పినరు, ఎలక్షన్ తర్వాత కూడా సాయం చేస్తామన్నారు, మర్చిపోయింది అన్నారు అధ్యక్ష. అది పూర్తి సత్యదూరమైన మాట శ్రీధర్ బాబు గారు. ఐ రిక్వెస్ట్ యూ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్ అన్ అఫీషియల్ స్టాటిస్టిక్. డిసెంబర్ 7 నుంచి తిరిగి మళ్ళీ 10,000 రూపాయల పంపిణీ ప్రారంభమవుతుందని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే వి విల్ స్టాండ్ బై ఇట్, దిస్ గవర్నమెంట్ విల్ డెలివర్. అందుకే డిసెంబర్ 8 నుంచి మళ్ళీ ప్రారంభించాం. 69 కోట్ల రూపాయలు మళ్ళీ 69 కోట్ల రూపాయలు మళ్ళీ డిసెంబర్ 8 తర్వాత కూడా పంపిణీ చేశాం. దయచేసి ఐ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ శ్రీధర్ బాబు గారు టు కైండ్లీ కరెక్ట్ హిమ్సెల్ఫ్ అండ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్. ఎందుకంటే మంచి పని చేసినప్పుడు మీరున్నప్పుడు చేయలేదు, మేము చేస్తున్నప్పుడు కనీసం మీరు అభినందనలు చెప్పే ఒక వాతావరణం ఉండాలి తప్ప విమర్శ కోసం విమర్శ అన్నట్టు చేయడం మంచిది కాదు శ్రీధర్ బాబు గారు. ఐ రిక్వెస్ట్ యూ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ అధ్యక్ష. దీంతో పాటు నేను వన్స్ అగైన్ ఐడ్ లైక్ టు అపీల్ అధ్యక్ష, ఇది బడ్జెట్ సెషను, కేంద్రంలో కూడా బడ్జెట్ సెషన్ నడుస్తూ ఉంది. హైదరాబాద్ లాంటి ఒక అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన నగరం అధ్యక్ష. హైదరాబాద్ కేవలం జాతీయంగానే ప్రాముఖ్యత కాదు, ఈరోజు వ్యాక్సిన్ తయారీకి ప్రపంచ రాజధాని అధ్యక్ష. 34% ఆఫ్ వరల్డ్ వ్యాక్సిన్స్, ఏదో ఇక్కడ ఇండియాలో వ్యాక్సిన్స్ కాదు అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా మానవులకి ఉపయోగించే వ్యాక్సిన్లలో 3వ వంతు వ్యాక్సిన్లకు ఈరోజు హైదరాబాద్ తయారీ కేంద్రంగా ఉంది. మొన్నటికి మొన్న 70 దేశాల రాయబారులు, 70 దేశాల డిప్లొమాట్స్ హైదరాబాద్కి వచ్చి మన జినోమ్ వ్యాలీకి వచ్చి
ఇక్కడ బయోలాజికల్ ఇవాన్స్ కానీ భారత్ బయోటెక్ కానీ ఇతర సంస్థలు కానీ ఎక్కడెక్కడైతే వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతా ఉన్నాయో వాళ్ళ దేశాల కోసం ఇక్కడికి వచ్చి మనని కలిసి వారు మాకు సహకరించండి, మా దేశానికి సహకరించండి, తొందరగా వ్యాక్సిన్లు పంపించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన హైదరాబాద్ నగరానికి మీరు రూల్స్ పేరిటనో ఇంకో పేరిటనో మీకు మనసు లేక సాయం చేసే ఇష్టం లేక ఈ రకమైన కార్యక్రమం చేయడం కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదు. ఐ వన్స్ అగైన్ అపీల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అర్బన్ అఫైర్స్ హర్దీప్ సింగ్ పూరీజీ, ప్లీజ్ కమ్ టు అవర్ రెస్క్యూ. హైదరాబాద్ లైక్ సిటీ కాంట్రిబ్యూట్స్ టు ద గ్రోత్ ఆఫ్ దిస్ కంట్రీ. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఇతోధికంగా సాయం చేయాలి, తప్పకుండా ముందుకు రావాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. కొన్ని విషయాలు చెప్తే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. మనం మెట్రో ఫేజ్ 2కి సంబంధించి డిపిఆర్ కూడా సబ్మిట్ చేశాం. ఇప్పుడు కాదు అధ్యక్ష, దాదాపుగా 2-3 ఏళ్ల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. వారిని అడిగాం మాకు డబ్బులు కేటాయించండి అని. కానీ ఎందుకో అధ్యక్ష మెట్రో రైలు కూడా ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికే పరుగులు పెడుతుంది తప్ప మన దగ్గరకు వస్తలేదు అధ్యక్ష. ఈరోజు అక్కడ చెన్నైలో మెట్రో రైలు కోసం 192 కిలోమీటర్లు అని చెప్పి 63,000 కోట్ల రూపాయలు పెట్టారు అధ్యక్ష. ఇంకా వేరే చోట్ల కొన్ని డబ్బులు పెట్టారు తప్ప హైదరాబాద్కి మనం అడిగినా కూడా 1 పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష. 1 పైసా ఇవ్వకపోగా ఈరోజు ఇంకా దారుణం ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మన హైదరాబాద్లో మన ఇంజనీర్లు, మన ఇక్కడ ఉండే నిపుణులు వారొక విశిష్టమైన ఆలోచన చేసి, విభిన్నమైన ఆలోచన చేసి పీపీపీ ప్రాజెక్టులు నడవవు మెట్రో రైలు రూపంలో అని ఎందరు చెప్పినా మన వాళ్ళు ఒక ప్రయత్నం చేసి విజయవంతంగా చేసి మరి 17,000 కోట్ల రూపాయలతో మనం ఈరోజు మెట్రో రైలుని మనం నడుపుతుంటే అందులో కేంద్ర ప్రభుత్వ వాటా వాళ్ళు ఒప్పుకున్నది అధ్యక్ష. విజిఎఫ్ వయబిలిటీ గ్యాప్ ఫండ్ కేవలం 1,450 కోట్ల అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే ఆ 1,450 కోట్లలో కూడా మనం ఆల్రెడీ వాళ్ళు చెప్పిందంతా చేసాం అధ్యక్ష. ఇంకా 250 కోట్లు ఇవ్వకుండా 2 సంవత్సరాల నుంచి సతాయిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ ఇవ్వవలసిన 1,450 కోట్లు చెన్నైకేమో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి 63,000 కోట్ల అధ్యక్ష. ఆ వచ్చేదేందో పోయేదేందో తెలియదు అధ్యక్ష. కానీ హైదరాబాద్కి అడిగితే మాత్రం వారికి ఎందుకో మనసు రావడం లేదు అధ్యక్ష. ఇది మంచిది కాదు. ఇది ఒక పెరుగుతున్న రాష్ట్రం. దేశాభివృద్ధిలో నిన్న నేను చూస్తే చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. నేను నిన్న గౌరవ ఆర్థిక మంత్రి గారి ఎకనామిక్ అవుట్లుక్లో చూశాను అధ్యక్ష. దేశాభివృద్ధిలో తెలంగాణ వాటా మన జనాభా తక్కువ ఉన్నప్పటికీ 5% జీడీపీకి ఈరోజు తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. ఒక రాష్ట్రంగా తెలంగాణ ఈరోజు దేశాభివృద్ధికి తోడ్పడుతున్నప్పుడు మరి మీరెందుకు తోడ్పడరు? ఈ విషయం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష ఏర్పాటు చేశాం. మిత్రులు శ్రీధర్ బాబు గారు అన్నారు పోయిన సంవత్సరం కేటాయించారు 300 కోట్లు కానీ ఖర్చే పెట్టలేదు అన్నారు. అయ్యా పోయిన సంవత్సరం మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, మనం పేదవారి కష్టంలో ఉంటే వారిని ఆదుకోవడానికే చాలా డబ్బులు. ఎందుకంటే ఒకవైపు ఏమో మొత్తం ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిపోయిన పరిస్థితి, అప్పులు చేసి మరి మీరు ఒక విషయం గుర్తించాలి, శ్రీధర్ బాబు గారు అభినందిస్తారనుకున్నాను. ఇంతటి సంక్షోభంలో కూడా ఎన్ని వేల కోట్లు లాస్ అయినా బడ్జెట్ పెట్టుకున్న తర్వాత వెంటనే అర్ధాంతరంగా మనం ఫీల్డ్కి పోవాల్సి వచ్చినా ఆర్థికంగా లాస్ అయినా ఈ గవర్నమెంట్ ఎక్కడ ఇంత సంక్షోభంలో కూడా ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆపలేదు. కళ్యాణ లక్ష్మి ఆగలేదు, ఆసరా ఆగలేదు, రైతు బంధు ఆగలేదు, రైతు బీమా ఆగలేదు, పేదవాడికి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమం కూడా ఆగలేదు. ఇంకా ఆగకపోగా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడ్డ కార్మికులు అధ్యక్ష, వలస కార్మికులు హైదరాబాద్ నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉంటారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు దారెమ్మట నడుచుకుంటూ పోతూ ఉంటే పత్రికలు, అంతర్జాతీయ పత్రికలు ఫోటోలు వేసినాయి అధ్యక్ష. హృదయ విదారకమైన దృశ్యాలు. కాళ్ళకు బొబ్బలు కట్టి నెత్తిన పిల్లోని పెట్టుకొని ఇంకో చేతిలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా పోతుంటే హృదయం చలించిపోయే దృశ్యాలు అధ్యక్ష. అవి చూసి కేంద్ర ప్రభుత్వం అలాంటి వాళ్ళని కూడా ఎవరైతే నడుచుకుంటూ పోతున్నారో వాళ్ళకు కూడా రైలు ఛార్జీలు చెల్లించాలనే ఒక హృదయం లేని నిబంధన పెడితే కూడా ఒక మానవీయ ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొన్న గవర్నర్ అడ్రస్లో చెప్పినట్టు 191 శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసిన ఘనత ఈ ప్రభుత్వం అధ్యక్ష. వాళ్ళు తిరిగి రావడానికి పోవడానికి మొత్తం ఛార్జీలు ప్రభుత్వమే చెల్లించింది, వారి ఆహార ఖర్చులు కూడా ప్రభుత్వమే చెల్లించింది. అదే గుజరాత్లో ఇంకో రాష్ట్రంలో అధ్యక్ష అట్లాంటి కార్మికుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసింది రైల్వే శాఖ. కాబట్టి ఇది సంస్కారవంతమైన ప్రభుత్వం శ్రీధర్ బాబు గారు. మూసీకి అప్పుడు 300 కోట్లు పెట్టిన మాట వాస్తవం, కానీ లాస్ట్ ఇయర్ సిట్యువేషన్ చూసిన వారు ఎవరైనా కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నిజంగా కూడా ఖర్చు పెడదామంటే ప్రజల సంక్షేమం చూడాలన్నా లేకపోతే ఈ కార్యక్రమాలు చూడాలన్నా అర్థం కాని పరిస్థితి. అందుకే ఎక్కువ ఖర్చు పెట్టలేకపోయాం పోయిన సంవత్సరం. కానీ ఈ సంవత్సరం ఒక 200 కోట్లు పెట్టుకున్నాం, తప్పకుండా ముందుకు పోతాం. అయితే మీరు మాట అన్నారు, ఇది 10 ఏళ్ళకి అవుతుందా, 20 ఏళ్ళకి అవుతుందా, సాబర్మతి 30 ఏళ్ళకి అవుతుందా అన్నారు. శ్రీధర్ బాబు గారు నేను మీకు వాగ్దానం ఇస్తా ఉన్నా,
మీరు అక్కడ కూర్చోండి, మేము ఇక్కడే కూర్చుంటాం. తప్పకుండా మీరు అక్కడ ఉండగానే ఖచ్చితంగా చేసి మిమ్మల్ని ఆ తీరాన్ని కూడా తీసుకొని పోతాం. మీకేం అనుమానం కూడా వద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా మీకు చేసి ఇస్తా అని చెప్తున్నా. మీరు అక్కడ ఉండగానే చేస్తా అని చెప్తున్నా. మీరు కింద బయటికి పోతే నాకు తెలియదు, మీరు కింద మళ్ళీ బయటకు పోతారని నాకు తెలియదు, కానీ మీరు అక్కడ ఉండగానే కావాలని నేను కోరుకుంటా ఉన్నా. నేను ఏమంటా ఉన్నా, వారికి కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు పట్టుబడితే అయ్యా శ్రీధర్ బాబు గారు మీది మంత్రి నియోజకవర్గం, వాట్ యూ షుడ్ అప్రిషియేట్. మీరు 65 ఏళ్ళు ప్రభుత్వం మీది, మీరు ఎంత అప్రిషియేట్ చేయాలి అసలు. కాళేశ్వరం అనేది వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. 3 ఏళ్లలో ప్రపంచంలోని అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మీ నియోజకవర్గంలోని 82 మీటర్ల ప్రాంతంలో ఉండే నీటిని 610 మీటర్లకు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అభినందించే సంస్కారం మీకు లేకపోతే ఇది కరెక్ట్ కాదు శ్రీధర్ బాబు గారు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ తెలంగాణ. పార్టీలు పక్కన పెట్టండి, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ద స్టేట్. ఎక్కడి నుంచి ఎక్కడికి 3 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళు వచ్చినాయి, ఎక్కడ కొండపోచమ్మ సాగరు, ఎక్కడ కాళేశ్వరము ఆలోచించమని చెప్పి కూడా మిత్రులు నేను కోరుతా ఉన్నా. ఇది నేను చెప్తున్న మాట కాదు. యూ కెన్ గో అవుట్ అండ్ గూగుల్ వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ which has been executed in 3 years. It is a matter of pride for this nation. It is a matter of pride for this state. ఖచ్చితంగా మనందరం గర్వపడాల్సిన పరిస్థితి శ్రీధర్ బాబు గారు. కాబట్టి మీకేం అనుమానం వద్దు, ఇది కూడా జరుగుతుంది, మీరు అక్కడ ఉండగానే జరుగుతుంది, అనుమానం పడద్దు అని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఈ పట్టణాభివృద్ధికి సంబంధించి అధ్యక్ష ఇంకా చాలా చెప్పొచ్చు అధ్యక్ష, చాలామంది మిత్రులు ఉన్నారు, కాకపోతే మీరే చెప్పారు అధ్యక్ష. ఇంకా మిత్రులు మా క్యాబినెట్ కొలీగ్స్ కూడా ఇంకా 6 మాట్లాడవలసి ఉంది అధ్యక్ష. కాబట్టి నేను ఎక్కువగా వాటి లోతుల్లోకి పోను. బట్ కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తారు అధ్యక్ష మిత్రులు, వారికి కూడా చెప్పాలి అధ్యక్ష. ఫ్లడ్ రిలీఫ్లో భాగంగా మనం డీబీటీ ద్వారా ఇందాక నేను చెప్పినట్టు 64.9, ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్, 64.9 crores హ్యావ్ బీన్ డిస్బర్స్డ్ ఆఫ్టర్ 8th of December. యూ షుడ్ నో దిస్ సార్. ఇది కూడా చెప్పాలని మీకు అనుకున్నాను, అది కూడా తమరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మన వివేక్ గారు వారు కొన్ని విషయాలు పాయింట్అవుట్ చేశారు అధ్యక్ష. టెక్నికల్ ఇష్యూస్ హెచ్ఎండబ్ల్యూఎస్లో అక్కడ ఉండే జనరల్ మేనేజర్స్కి కొంత శాంక్షనింగ్ లిమిట్స్ పెంచమన్నారు. తప్పకుండా దీన్ని కన్సిడర్ చేస్తాము. టు డీసెంట్రలైజ్ ఈజ్ సంథింగ్ దట్ వీ బీన్ ట్రయింగ్ ఆల్ అలాంగ్ వివేక్ గారు. తప్పకుండా దీన్ని చేస్తామని చెప్పి కూడా వారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. జాఫర్ హుసేన్ మిరాజ్ గారు మాట్లాడుతూ 297 కోట్ల రూపాయలతో మా దగ్గర మా నియోజకవర్గంలో మంజూరు చేసినారు. ఏది సివరేజ్ ఒకటి ప్యాకేజ్, కాకపోతే ఇంకా టేక్ ఆఫ్ చేయలేదు. हाँ साहब सही बोला आपने, क्योंकि पिछली साल जो है पूरा अपना फाइनेंशियल सिचुएशन एकदम गड़बड़ा गया, तो इस वास्ते पिछली साल नहीं कर पाए. इस साल ज़रूर करेंगे. टेंडर भी हो गया उस काम का, ज़रूर उसका शुरुआत भी करेंगे और जल्द से जल्द उसको कंप्लीट भी करने की कोशिश करेंगे. దీంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బిలో భాగంగా నగర వ్యాప్తంగా అధ్యక్ష పోయిన సంవత్సరం, ఎందుకంటే మన దగ్గర చూస్తే రోడ్ ఒక లెవెల్లో ఉంటుంది అధ్యక్ష, మ్యాన్ హోల్ ఒక లెవెల్ ఉంటుంది, అయితే కిందికి ఉంటుంది లేదా పైకి ఉంటుంది. అట్లాంటి పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో ఒక 15,000 మ్యాన్ హోల్స్ని పోయిన ఒక్క సంవత్సరంలోనే రోడ్ లెవెల్కి తీసుకొచ్చే విధంగా రిఫైన్మెంట్ చేసి మెయిన్ రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేశాం అధ్యక్ష. ఈ రకంగా ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి, ఈ కార్యక్రమం కూడా తీసుకుంటాం. వారు అది పాయింట్అవుట్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఆధార్ లింకేజ్ సంబంధించి కూడా వారు అడిగారు. ఈ 20,000 లీటర్స్ సంబంధించి इसका लिंकेज ज़रूरी है साहब, ज़रूरी है, बट इसका हमने वक्त भी बढ़ा दिया. मार्च 31 तक था, उसको हमने अप्रैल 30 तक कर दिया, तो एक और महीने की आपको मोहलत मिलेगी. उसमें जितने ज़्यादा गरीब लोग इसमें शामिल हो उतना अच्छा है. एक ड्राइव भी कर रहे हैं हम लोग, 500 टीम हमने लगा दिया HMWS के ज़रिए. इसका ज़रूर नतीजा अच्छा निकलेगा, मेरी उम्मीद है. శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఇంకా కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. మన MGBS దగ్గర డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్ గురించి చెప్పారు అధ్యక్ష. వీ హ్యావ్ గాన్ ఇన్ అ న్యూ మోడల్ శ్రీధర్ బాబు గారు. CTPs అని పెడుతున్నాం కొత్తగా, కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ అని. తప్పకుండా అక్కడి డంప్ యార్డ్ని షిఫ్ట్ చేస్తాం, మీకు ఏం అనుమానం అవసరం లేదు. కాకపోతే వారు అక్కడ చాలా అన్ప్లెజెంట్ వాతావరణం అన్నారు. సాధ్యమైనంత వేగంగా తప్పకుండా తీసుకుంటాం, దీన్ని కూడా షిఫ్ట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా మల్లంపేట దగ్గర వివేకానంద్ గారు అడిగారు అధ్యక్ష. HMDA మరి కొత్త ర్యాంప్ ఒకటి, అదే రకంగా ఒక ఇంటర్చేంజ్ కావాలన్నారు. తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, రఘునందన్ రావు గారు మాట్లాడుతూ రేడియల్ రోడ్స్ నిర్మాణంలో జాప్యం జరుగుతుందన్నారు. లాస్ట్ ఇయర్ జాప్యం జరిగిన మాట వాస్తవమే, అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఆర్థిక పరిస్థితి లాస్ట్ ఇయర్ ఉన్న మరి ఇబ్బందుల దృష్ట్యా కొంత ఈ నిర్మాణాలు కొంత స్లో అయిన మాట వాస్తవమే. కానీ మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు ఉండేది, అది HMDAనే మంజూరు చేశాము. దాని పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. కొంత స్లో కావచ్చు కాక మీరు చెప్పినట్టు, కాకపోతే దాన్ని కూడా వేగవంతం చేస్తాం. అది 49 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం. దాన్ని కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు మన గణేష్ గుప్తా గారు మాట్లాడుతూ, బిగాల గణేష్ గారు మాకు बोलो सब ना सिर्फ एक बल्कि वहाँ पे हमने 14 ब्रिज का
प्लान किया है, उसमें आपका ब्रिज भी आ रहा है और स्पेशल ब्रिज आपका जो इससे पहले प्लान बना था उसका भी वो जल्दी काम शुरू हो जाएगा। इनफैक्ट कल हमारा डिस्कशन भी हुआ था, जल्द से जल्द 14 ब्रिज के साथ साथ आपका भी आइकॉनिक ब्रिज जिसकी बात हुई थी उसका भी जरूर उद्घाटन जल्दी करेंगे। డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఒక కొత్త యూనిట్ పెట్టాం అధ్యక్ష హైదరాబాద్లో. చాలా ఫ్లడ్స్లో కానీ ఇతరత్ర సమయాల్లో కానీ చాలా బ్రహ్మాండమైన పనిచేసింది డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. కరోనా సమయంలో కూడా నగరం అంతా కూడా ఒక కాన్ఫిడెన్స్ కల్పించింది డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఎంత బాగా పనిచేశారు వీళ్ళంటే మిగతా నగరాల నుంచి కూడా డిమాండ్స్ వచ్చింది అధ్యక్ష. మాకు కూడా పెట్టాలి, మాకు కూడా మా దగ్గర కూడా ఉండాలని అడిగినారు. అందుకే ఇప్పటికే కరీంనగర్లో, వరంగల్లో, ఖమ్మంలో ప్రారంభించాం అధ్యక్ష కార్పొరేషన్లలో. త్వరలోనే నిజామాబాద్లో ఇంకా ఇతర కార్పొరేషన్లకు కూడా దీన్ని విస్తరించే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష మిత్రులు యూఎల్బీస్ గురించి కూడా, మన యూజీడీ స్కీమ్ గురించి కూడా అడిగారు నిజామాబాద్ ఎమ్మెల్యే గారు. తప్పకుండా ఆలోచిస్తాం, ఎందుకంటే ఫండ్ ఫ్లో బట్టి, నిధుల లభ్యత బట్టి ఈ కార్యక్రమం తీసుకోవాల్సి ఉంటుంది, క్లస్టర్ అప్రోచ్లో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చూస్తాం అధ్యక్ష, దాన్ని కూడా పరిశీలన చేస్తాం. దీంతోపాటు మిత్రులు ఇంకా లెగసీ డంప్ గురించి కూడా అడిగారు అధ్యక్ష. దానిలో భాగంగా ఇప్పటికే మొన్న నేను మిత్రులు ఆరూరు రమేష్ గారు వరంగల్ వర్ధనపేట శాసనసభ్యుల వారికి చెప్పినట్టు, వారికి ఇదివరకే నివేదించినట్టు అక్కడ బయో మైనింగ్ కూడా చేస్తున్నాం. భువనగిరిలో కూడా ప్రారంభించాం, ఇంకా చాలా మున్సిపాలిటీలో ప్రారంభిస్తున్నాం. ఈ లెగసీ డంప్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని కూడా తప్పకుండా తొలగించే ప్రయత్నం సిస్టమేటిక్గా చేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్రం అంతటా కూడా చేస్తాం. మిత్రులు వివేకానంద్ గారు ఫాక్స్ సాగర్ గురించి ఇంకా చెరువులలో కొంత వేగాన్ని చేయండి, పని ఇంకా పెంచండి అన్నారు. మిషన్ కాకతీయ అర్బన్ ఏదైతే ఉందో దాన్ని వేగవంతం చేయండి అన్నారు. తప్పకుండా చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష సుచిత్ర సర్కిల్ గురించి కూడా వారు ప్రస్తావించారు. ఇక్కడ కూడా ఎస్ఆర్డిపిలో భాగంగా ఒక జంక్షన్ ఇంప్రూవ్మెంట్ తీసుకోమన్నారు. అది జిహెచ్ఎంసీ బయట ఉంటుంది అనుకుంటాను అధ్యక్ష. కాకపోతే ఎన్హెచ్తో మాట్లాడేది, నేషనల్ హైవే అధ్యక్ష, ఎన్హెచ్తో మాట్లాడి ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో కూడా సంప్రదించి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. తప్పకుండా తీసుకుంటాం. మిత్రులు బలాలా గారు మాట్లాడుతూ చార్మినార్ పెడెస్టినేషన్ ప్రాజెక్టులో 2 డిపార్ట్మెంట్స్ ఎంఏఎండ్యూడి టూరిజం సంయుక్తంగా కలిసి పనిచేయండి అన్నారు. ఇంకా కొంత బాగా చేయండి అన్నారు, కొంత వర్క్ జరిగింది ఇంకా చేయమన్నారు. మిత్రులు టూరిజం మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడి తప్పకుండా చేసుకుంటాం అధ్యక్ష. इमलीबन ट्रांसफर स्टेशन का आपने भी जिक्र किया, श्रीधर बाबू ने भी जिक्र किया. वहाँ पे जैसे ही वहाँ पे जियागुड़ा स्टेशन का अपग्रेडेशन हो जाएगा वहाँ से शिफ्ट कर देंगे, जल्द से जल्द ये काम करने की कोशिश करेंगे. मूसी का जो ब्रिज आपने बात किया, जैसा मैंने अभी कहा HRDCL के अंडर टेंडर तो हो गया, बट काम शुरू करने की अब तैयारी हम करेंगे, जल्द से जल्द करेंगे. और नामपल्ली MLA साहब जाफर हुसैन साहब ने कहा कि बिन रिमूवल की जो प्रोसेस आप कर रहे हो इसको साइंटिफिकली करना चाहिए. जैसा डोर टू डोर कलेक्शन का एफिशिएंसी बढ़ता जाएगा, एनजीटी का एक ऑर्डर भी है हमारे पास, नेशनल ग्रीन ट्रिब्यूनल का, और स्वच्छ भारत गाइडलाइंस भी है. उसके तहत हम लोग एक 650 स्वच्छ ऑटो और भी लगा रहे हैं ताकि जल्द से जल्द जितना जल्दी रवाना हो सके. इनफैक्ट कल सुबह मैं 300 ऑटो और हैदराबाद में कल इंट्रोड्यूस कर रहा हूँ, कल फ्लैग ऑफ कर रहे हैं हम लोग. और इसके वजह से क्या होगा कि और कवरेज बढ़ेगी, ऑटोस की कवरेज बढ़ेगी ताकि बिन रिमूवल आसानी से हो जाएगा और जल्द से जल्द कलेक्शन भी एफिशिएंट हो जाएगा. बट ये ऐसा प्रॉब्लम है जाफर साहब की थोड़ा वक्त लगेगा इसमें, क्योंकि सिटीजन पार्टिसिपेशन जरूरी है. हमारे लोग आते हैं गाड़ी पे आके फेंक के जाते हैं, वहाँ पे अच्छी बात नहीं है. जब बिन है तो बिन के अंदर डालना चाहिए. ज्यादातर लोग बाहर फेंक के जा रहे हैं बिन के, कई बार बिन निकालने के बाद, वही बोल रहा हूँ ना. तो इससे पहले एक थी, बट अब डोर टू डोर कलेक्शन एफिशिएंसी अगर हम बढ़ाएंगे तो बिन की जरूरत नहीं पड़ेगी, यही हमारी इरादा है. और आपने दुर्गम चेरू और पल्ले चेरू की बात की, एक डिस्चार्ज स्लूजेस जो ब्लॉक्ड है उसकी भी आपने बात की. मैंने आपके एरिया में दौरा भी किया था. और रेस्टोरेशन, वहाँ की जो स्लूजेस है रेस्टोरेशन भी काम शुरू हो गया, जल्द से जल्द इसका कंप्लीशन की भी कोशिश करेंगे. आपने कहा कि रमज़ान आ रही है तो वहाँ की मस्जिद की भी जो अप्रोच रोड्स हैं इसका भी आपने कहा कि जल्द से जल्द काम किया जाए. आपकी प्रपोजल हमने ले लिया ऑलरेडी और जल्द से जल्द इसको भी कर देंगे. और अप्रैल में रमज़ान है तो इससे पहले ही करने की कोशिश करेंगे. आपने ये भी कहा कि बहादुरपुरा फ्लाईओवर थोड़ा डिले हो गया और KTR साहब ने फाउंडेशन डाला, क्यों लेट हो गया. मैं फिर से वही कहना चाहता हूँ, पिछले साल में ज़्यादा काम कर नहीं सके क्योंकि पैसों की प्रॉब्लम थी, फंड अवेलेबिलिटी की प्रॉब्लम थी. इस वास्ते फलकनुमा आरओबी में तो ट्रैफिक तो डाइवर्ट कर दिया हमने, वर्क तो चालू कर दिया, बट इसको तेज़ी से आगे ले जाना है. नानल नगर फ्लाईओवर में आप जानते ही, वो वहाँ के MLA आप हो, वहाँ पे भी हमने 2 और रैंप, PV नरसिम्हा राव एक्सप्रेसवे में 2 और रैंप हमने बना दिया. एक तो चालू हो गया, दूसरा भी स्टार्ट करने का है. और नालन नगर फ्लाईओवर में भी एक छोटा वहाँ पे मसला भी है डिफेंस लैंड को लेके, तो उसको भी अभी सॉल्व करने की कोशिश कर रहे हैं. और जैसा अभी मैंने कहा SNDP स्ट्रेटेजिक नाला डेवलपमेंट प्रोग्राम के तहत हम कोशिश करेंगे, बुल्कापुर नाला हो, बाकी जो भी नाला हो सिटी में, इसको भी प्रायोरिटी में लेके, उसका आज सुबह बात भी हुआ हमारे फाइनेंस डिपार्टमेंट के साथ, पैसा भी इकट्ठा करेंगे और जल्द से जल्द इसको लेने की कोशिश भी करेंगे. सर
బలాలా గారు ఇంకొక మాట కూడా చెప్పారు అధ్యక్ష. మన 35 acres ఆఫ్ R&B డిపార్ట్మెంట్ ల్యాండ్ ఉంది మలక్పేట్లో, దాన్ని కూడా వాడండి అన్నారు. నేను మిత్రులు R&B మినిస్టర్ గారితో మాట్లాడి मैं कोशिश करता हूँ इसमें अगर कुछ हो सकता है वहाँ पे IT टावर्स की मैं ज़रूर कोशिश करूँगा. మిత్రులు వివేకానంద్ గారు ఇండస్ట్రియల్ పొల్యూషన్ బాచుపల్లిలో కొంత తగ్గింది, ఇంకా తగ్గించాలి, పీసీబీని ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయించాలన్నారు, ఇండస్ట్రీ షిఫ్ట్ చేయాలన్నారు. తప్పకుండా చేస్తాం అధ్యక్ష. ఇప్పటికే రాకంచెర్ల అనే ఒక ప్రాంతంలో ఇంకో 2 ప్రాంతాల్లో కూడా ఈ షిఫ్టింగ్కి సంబంధించిన కొంత ప్రక్రియ పూర్తి చేశాం అధ్యక్ష. మిగతా కార్యక్రమం కూడా చేస్తాం అధ్యక్ష. ఇంకా MSME పార్క్ గురించి కూడా అడిగారు అధ్యక్ష. బాలానగర్లోని మైక్రో ఇండస్ట్రీస్ వాళ్ళు అడుగుతున్నారని. ఇదివరకు చెర్లపల్లిలో ఉండే స్మాల్ యూనిట్స్ కోసం దండుమల్కాపూర్లో ఒక పెద్ద యూనిట్ పెట్టాము, పెద్ద పార్క్ పెట్టాము అధ్యక్ష. వీళ్ళ కోసం కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం. మా బాలానగర్లోని మైక్రో ఇండస్ట్రీస్ కోసం వారు మాతో కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారు అధ్యక్ష. తప్పకుండా చేస్తాం అధ్యక్ష. మిత్రులు వివేకానంద్ గారు మరో ప్రశ్న కూడా అడిగారు. పైల శేఖర్ రెడ్డి గారు అడిగారు అని చెప్పారు వారు. ఈ థ్రిఫ్ట్ స్కీమ్, నేతన్నకు చేయూత పేరిట ఏదైతే థ్రిఫ్ట్ స్కీమ్ ఉందో దాన్ని కొనసాగిస్తారని అడిగారు. తప్పకుండా కొనసాగిస్తాం. దానికి డబ్బులు కూడా కేటాయించుకున్నాం, తప్పకుండా కేటాయిస్తాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఇంకా చాలామంది మిత్రులు పరిశ్రమలకు సంబంధించి కూడా అడిగారు, మైన్స్కి సంబంధించి అడిగారు. వాటి గురించి కూడా క్లుప్తంగా నేను ప్రస్తావించి ముగిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, పారిశ్రామికీకరణలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కొత్త పుంతలు దొక్కుతూ TS ఐపాస్ లాంటి విధానాలతో ముందుకు పోతున్న విషయం తమకు తెలిసిందే అధ్యక్ష. అధ్యక్ష, నేను నిన్న కూడా చెప్పినట్టు ఇదే శాసనసభలో 15,000 పైచిలకు అనుమతులు TS ఐపాస్ ద్వారా పోయిన 6 సంవత్సరాల్లో మనం ఇచ్చుకున్నాం అధ్యక్ష. 15 లక్షలకు పైచిలకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా కల్పించుకున్నాం. 2,13,000 కోట్ల పెట్టుబడులు కూడా మనం సాధించుకున్నాం అధ్యక్ష. ఈ మంచి ఫలితాలు మన డబ్బా మనం కొట్టుకోవడమే కాదు అధ్యక్ష, ఇది అంతర్జాతీయ అవార్డులు కానీ జాతీయ స్థాయిలో ప్రశంసలు కానీ ఎన్నో రకాలుగా మనకి ఇప్పటికే వస్తూ ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది అధ్యక్ష. బట్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చాలా చక్కగా పారిశ్రామికీకరణ జరుగుతుందనే విషయాన్ని నేను గౌరవ మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. 14 ప్రయారిటీ సెక్టర్స్ పెట్టుకున్నాం అధ్యక్ష. అందులో భాగంగా ఒక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అయితేనేమి, మెడికల్ డివైజెస్ పార్క్ అయితేనేమి, ఫార్మా సిటీ అయితేనేమి, ఇంకా ఇతర ఇండస్ట్రియల్ పార్క్స్ అయితేనేమి చాలా పెద్ద ఎత్తున ప్రారంభించుకున్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటికీ మరి స్థాపించిన పార్కుల డీటెయిల్స్ కూడా కావాలంటే పారిశ్రామిక పార్కులు నేను సభ్యులకు అందజేస్తాను అధ్యక్ష. ఒక 54 కొత్త పార్క్స్ పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో TSIAC ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, దాంతోపాటు ఇంకా చాలా కార్యక్రమాలు అధ్యక్ష. గవర్నమెంట్ ఒక నినాదం తీసుకుంది పారిశ్రామికీకరణకు సంబంధించి. మినిమం ఇన్స్పెక్షన్, మ్యాక్సిమం ఫెసిలిటేషన్ అనే ఒక నినాదం తీసుకొని ఈరోజు పరిశ్రమలు పెట్టే వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభతరంగా అనుమతులు ఇవ్వడం, కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం. శ్రీధర్ బాబు గారి ప్రభుత్వం ఆనాడు వారి ప్రభుత్వ హయాంలో వారానికి 3 రోజులు పవర్ హాలిడేలు ఉండేది అధ్యక్ష. పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసిన పరిస్థితి. కానీ ఈరోజు వారి హయాంలో 3 రోజులు వారంలో పవర్ హాలిడే ఉంటే ఈరోజు మా హయాంలో, మా ప్రభుత్వ హయాంలో గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో రోజుకి 3 షిఫ్టుల్లో ఫ్యాక్టరీలు నడుస్తున్నాయన్న విషయాన్ని శ్రీధర్ బాబు గారు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, 1,50,000 ఎకరాల పైచిలకు భూముల్ని పారిశ్రామికీకరణకు అనువుగా ఉన్న భూములుగా గుర్తించాం రాష్ట్ర వ్యాప్తంగా. అందులో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ కోసం కూడా మనం వికేంద్రీకరణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే రకంగా మిషన్ భగీరథలో కూడా అధ్యక్ష 10% డ్రింకింగ్ వాటర్ కోసం ఏదైతే ప్రాజెక్ట్ తీసుకున్నామో మిషన్ భగీరథ, అందులో కూడా ఒక 10%ని ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం కూడా పెట్టుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే పరిశ్రమ ఎక్కడ పెట్టినా రాష్ట్రంలో సమీపంలోనే మంచినీటి లభ్యత ఉండాలన్న ఉద్దేశంతో ఆ రకమైన కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. దీంతోపాటు పారిశ్రామికీకరణ అంటే కేవలం పెద్దవారికే మనం పెద్దపీట వేయడం కాదు అధ్యక్ష. పారిశ్రామికీకరణ అంటే చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు కూడా బాగుండాలి. ఇందులో దళిత్ పారిశ్రామికవేత్తలు ఉండాలి, గిరిజన పారిశ్రామికవేత్తలు ఉండాలి, బలహీన వర్గాల పారిశ్రామికవేత్తలు ఉండాలి, మహిళా పారిశ్రామికవేత్తలు ఉండాలన్న ఉద్దేశంతో మరి రకరకాల కార్యక్రమాలు తీసుకొచ్చాం అధ్యక్ష. ఉదాహరణకి దళిత్ మరియు గిరిజన సోదరుల కోసం టీ ప్రైడ్ అనే పథకం కింద అధ్యక్ష మనం దళితులకి, మన షెడ్యూల్ కులాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తల కోసం 20,657 అప్లికేషన్లకు గాను 1,054 కోట్ల 9 లక్షల రూపాయలను రాయితీల రూపంలో మనం, అదే రకంగా షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి 18,933 అప్లికేషన్లకు గాను 864 కోట్ల 54 లక్షల రూపాయలని రాయితీలుగా మంజూరు చేసుకున్నాం అధ్యక్ష. ఇది మాత్రమే కాకుండా ప్రతి పార్కులో మహిళా పారిశ్రామికవేత్తల కోసం 10% ప్లాట్లని రిజర్వ్ చేయడం జరిగింది అధ్యక్ష. 3 ప్రత్యేకమైన పార్కులు, ఎక్స్క్లూజివ్ విమెన్ పార్క్స్ అని చెప్పి వారి కోసం కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఎవరైనా కొత్త పెట్టుబడిదారుడు ఇక్కడ రావాలి అంటే, ఉపాధి కల్పన జరగాలి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు రావాలి అంటే సంస్కరణలు తీసుకురావాలి. కాబట్టి 2016 సంవత్సరంలో ఒక 340 సంస్కరణలు,
2017-18లో 372 సంస్కరణలు, 19వ సంవత్సరంలో 80 సంస్కరణలు చేసి, అదేవిధంగా మళ్ళీ 2020 సంవత్సరంలో కూడా, పోయిన సంవత్సరంలో కూడా 301 సంస్కరణలు అమలుపరిచి దేశంలో అత్యున్నతమైన స్థానంలో ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా రాష్ట్రం ఉంది అధ్యక్ష. దీంతో పాటు సెక్టర్స్ వారీగా చూసుకున్నట్టయితే ఇందాక నేను చెప్పాను అధ్యక్ష, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇంక ఇతరత్ర కానీ. అధ్యక్ష ఇక్కడ కూడా దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా, ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా, ఎన్నిసార్లు సంప్రదించినా స్పందన లేదు అధ్యక్ష. ఇండస్ట్రియల్ కారిడార్స్ కావాలి అంటే స్పందన ఉండదు. ఇక్కడ పోనీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం సహకరించండి అంటే స్పందన ఉండదు. మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం వరంగల్లో, స్పందించండి సహకరించండి అంటే దానికి సాయం చేయరు అధ్యక్ష. హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నాం సహకరించండి అంటే దానికి సాయం ఉండదు అధ్యక్ష. ఇండస్ట్రియల్ కారిడార్ బిట్వీన్ హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ విజయవాడ ఇవి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం సహకరించండి అంటే స్పందించరు అధ్యక్ష. స్పందించకపోగా అధ్యక్ష 2014లోనే వారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో మాటిచ్చినారు అధ్యక్ష. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్పారు బయ్యారంలో. 7 ఏళ్ళైంది అధ్యక్ష, దాదాపు 6.5-7 ఏళ్ళైంది. ఇప్పటి వరకు కనీసం ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు అడిగినా, గొంతు చించుకున్నా, పార్లమెంట్లో గొడవ చేసినా స్పందన లేదు అధ్యక్ష. ఇప్పటి వరకు కనీసంగా కూడా వారు ఉలుకు లేదు, పలుకు లేదు అధ్యక్ష. ఇది మాత్రమే కాకుండా ఇంకా విచిత్రం ఏంటంటే ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చారు అధ్యక్ష. వ్యాక్సిన్ల తయారీకి ఈరోజు హైదరాబాద్ అంతర్జాతీయ హబ్ ఉంది కాబట్టి ఇక్కడికి వారు కూడా వచ్చారు. కానీ విచిత్రం ఏంటంటే అధ్యక్ష, హైదరాబాద్లో ఈరోజు ప్రపంచంలోనే 3వ వంతు వ్యాక్సిన్లు ఇక్కడ తయారవుతుంటే ఈ వ్యాక్సిన్లను టెస్టింగ్ చేయడానికి మాత్రం 1200 కిలోమీటర్ల దూరంలో ఉండే హిమాచల్ ప్రదేశ్లోని కసౌలి అనే ప్రాంతానికి టెస్టింగ్ కోసం అక్కడ ల్యాబ్ ఉంది అధ్యక్ష. మేము అడిగాం అధ్యక్ష, అది కూడా మొత్తం తయారు ఇక్కడైతున్నది కాబట్టి ఇక్కడికి పెట్టాలి కానీ మీరు అక్కడ పెట్టడం ఏంటి అంటే దానికి ఇంతవరకు మళ్ళీ పెడతాం, చూస్తాం, చేస్తాం తప్ప ఉలుకు లేదు, పలుకు లేదు, స్పందన లేదు, కార్యాచరణ లేదు అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే అట్లా చాలా ఉన్నాయి అధ్యక్ష. వరంగల్లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు అధ్యక్ష. ప్రభుత్వాన్ని అడిగారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థలం కేటాయించమన్నారు. 150 ఎకరాల స్థలం కేటాయించాం అధ్యక్ష. ఎండోమెంట్స్ ల్యాండ్ ఉంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టి మరి 350 కోట్ల రూపాయలు కట్టి మరి ఆ 150 ఎకరాలు కేటాయించాం అధ్యక్ష. కానీ పీయూష్ గోయల్ గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష, పెట్టే ఛాన్స్ లేదని చెప్తా ఉన్నారు. పక్కనున్న మరఠ్వాడాలో, మహారాష్ట్రలో 2018లో ప్రతిపాదన వచ్చింది అధ్యక్ష రైల్ కోచ్ ఫ్యాక్టరీకి. 2018లో ప్రతిపాదన వస్తే అక్కడ ఫ్యాక్టరీ పెట్టినారు, నిన్న మొన్న పూర్తి చేశారు, వారు అక్కడ ప్రారంభం కూడా చేసినారు అధ్యక్ష. కానీ తెలంగాణ కాడికి వచ్చే వరకు మాత్రం ఎందుకో వారికి మనసు రావడం లేదు అధ్యక్ష. మరి కారణాలు ఏందో వారికే తెలవాలి అధ్యక్ష. తెలంగాణ ఈ దేశ అభివృద్ధి కోసం ఇంత పాటుపడుతుంటే వారు మాత్రం ఎందుకో ఈ విషయంలో చిన్నచూపు చూస్తూ ఉన్నారు, ఎందుకో వివక్ష చూపుతా ఉన్నారు అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష బయోటెక్నాలజీకి సంబంధించి ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి. అందుకే అడిగాం అధ్యక్ష, పలుమార్లు అడిగినాం. ఇక్కడ దానికి సంబంధించిన సంస్థలు ఏర్పాటు చేయండి, వాటికి రెగ్యులేటరీ అప్రూవల్స్ అన్ని ఇక్కడే ఇవ్వాలి, ఇక్కడ కేంద్రంగా ఉన్నప్పుడు హబ్గా ఉన్నప్పుడు ఇక్కడే ఇవ్వాలని అడిగినాం అధ్యక్ష. అక్కడ కూడా స్పందన లేదు అధ్యక్ష. ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, రక్షణ రంగానికి సంబంధించిన సంస్థలు హైదరాబాద్లో కోకొల్లలుగా ఉన్నాయి. గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి ల్యాబ్స్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. డిఆర్డిఎల్ కానీ, ఆర్సీఐ కానీ ఇంకా ఇతర ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేసినారు. చేసిన వాటి వల్ల ఈరోజు ఇక్కడ 1000 పైచిలకు ఎంఎస్ఎంఈ పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష, ఎస్ఎంఈ పరిశ్రమలు వచ్చినాయి అదే రంగంలో, రక్షణ రంగంలో. ఇంత పెద్ద ఈకోసిస్టమ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ ఇక్కడ పెట్టండి అని అడిగాం అధ్యక్ష. హైదరాబాదు, బెంగళూరు అనువుగా ఉంటుంది ఈ కారిడారు. ఇక్కడ బెంగళూరులో కూడా కొన్ని రక్షణ రంగ సంస్థలు ఉన్నాయి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లాంటి సంస్థలు, ఇక్కడ డిఆర్డిఎల్ లాంటి సంస్థలు ఉన్నాయి. ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు కూడా ఇక్కడ 12 ఏళ్ల పాటు ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు, 15 ఏళ్ల పాటు ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేశానికి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి సైంటిఫిక్ చీఫ్ అడ్వైజర్ కూడా ఇక్కడి వారే హైదరాబాద్లో పనిచేస్తున్నారు, సతీష్ రెడ్డి గారు. కాబట్టి ఇక్కడే పెట్టండి అని అడిగాం అధ్యక్ష. హైదరాబాద్, బెంగళూరు మధ్యన డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ పెట్టమని అడిగాం. కానీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినారు తెలుసా అధ్యక్ష? తీసుకెళ్ళి ఒక రక్షణ సంస్థ కూడా లేని, ఒక రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమ లేని బుందేల్ఖండ్ ప్రాంతంలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ అధ్యక్ష. మరి అది ఏం లాజిక్కో, దానికి ఆలోచన విధానం ఏందో మరి కేంద్ర ప్రభుత్వాన్ని మాకైతే అర్థం కాదు అధ్యక్ష. ఎన్నోసార్లు డైరెక్ట్గా పోయి మంత్రులను కలిసినాం అధ్యక్ష, నివేదించాము, పార్లమెంట్లో క్వశ్చన్ చేశాము, కానీ ఎందుకో వారికి మనసు రావడం లేదు అధ్యక్ష. తప్పకుండా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పునరాలోచించాలి అధ్యక్ష. ఎందుకంటే ఒక దేశంలో అత్యంత కీలకమైన భాగస్వామిగా దేశాభివృద్ధిలో ఉన్న ఒక ఎదుగుతున్న రాష్ట్రం అధ్యక్ష, పెరుగుతున్న రాష్ట్రం, దేశాభివృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాన్ని ఈ రకంగా చిన్నచూపు చూడడం మంచిది కాదు అధ్యక్ష. మనకు తమర్ జిల్లా అధ్యక్ష నిజామాబాద్, దేశంలో పండే పసుపులో దాదాపు 30-35% మన దగ్గరే పండుతుంది అధ్యక్ష. కానీ టర్మరిక్ బోర్డు మాత్రం ఈరోజు నేను చూశాను అధ్యక్ష, తమిళనాడు ఎన్నికల ప్రణాళికలో పెట్టినారు అధ్యక్ష టర్మరిక్ బోర్డు పెడతామని. ఇక్కడేమో బాండ్ పేపర్ల మీద సంతకాలు రాశారు అధ్యక్ష.
బాండ్ పేపర్లు ఇచ్చినారు. మేము రమ్మం పసుపు బోర్డు లేకపోతే రాజీనామా చేస్తామన్నారు. ఇప్పుడు పసుపు బోర్డు లేదు, అతి లేదు, గతి లేదు అధ్యక్ష. తమిళనాడులో మాత్రం అక్కడ పసుపు బోర్డు పెడతామని చెప్పి వాళ్ళు ఎన్నికల ప్రణాళికలు పెట్టినారు అధ్యక్ష. మరి ఇదేం లాజిక్ అర్థం కాదు. పసుపు ఇక్కడ పండుతుంది, బోర్డు ఇక్కడ పెట్టరు. రక్షణ రంగం ఈకోసిస్టమ్ ఇక్కడ ఉంటుంది, డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ బుందేల్ఖండ్ పోతుంది. అదే రకంగా వ్యాక్సిన్లు ఇక్కడ తయారైతే కసోలీలో ల్యాబ్ ఉంటుంది. ఇదేం లాజిక్ అర్థం కాదు అధ్యక్ష. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు, కానీ ఇక్కడ మాత్రం ఆ స్ఫూర్తి కనబడడం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ వైఖరి గురించి, కానీ నేను దాని జోలికి పోను అధ్యక్ష. మిత్రులు గణేష్ గారు ఇంకా ఇతర మిత్రులు చెప్పినారు అధ్యక్ష, సైదిరెడ్డి గారు ఐటీ హబ్స్ మనం ద్వితీయ శ్రేణి పట్టణాలకు తీసుకొని పోతా ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్కి పరిమితమైన ఐటీని ఈరోజు ఖమ్మం పట్టణంలో, వరంగల్లో, ఈరోజు మన కరీంనగర్లో, అదే మాదిరిగా ఇప్పుడు తాజాగా నిజామాబాద్లో, తొందరలోనే నల్లగొండలో, అదే మాదిరిగా రామగుండంలో, సిద్దిపేటలో కూడా ఐటీ హబ్స్ కడతా ఉన్నాం అధ్యక్ష. ఈ రకమైన ఆలోచన విధానం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. మిత్రులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీని తీసుకెళ్లడమే కాకుండా అక్కడే నైపుణ్య శిక్షణ కేంద్రాలు కూడా పెట్టి, అదే హబ్లో టాస్క్ సెంటర్స్ని కూడా పెట్టి మన పిల్లలకే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం సిన్సియర్గా ఎఫర్ట్ చేయడం వల్ల మొన్న నేను ఖమ్మం ఐటీ హబ్ ప్రారంభోత్సవానికి పోయినాను అధ్యక్ష. ఒకటే రోజు 19 కంపెనీలు, ఒకటే రోజు ఆ స్థానిక పిల్లలకి దాదాపు 500-600 మంది పిల్లలకు కాల్ లెటర్స్ ఇస్తుంటే మంత్రి పువ్వాడ అజయ్ గారు నేను ఇద్దరం పాల్గొన్నాం అధ్యక్ష. చాలా చాలా సంతోషం అనిపించింది, హృదయం సంతోషంతో ఉప్పొంగింది అధ్యక్ష. అంటే అలాంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నాం. ఇంకెక్కడైనా అవకాశం ఉంటే తప్పకుండా రామగుండం కానీ, నల్గొండ కానీ, ఇంకా ఇతర ప్రాంతాల్లో కానీ, మహబూబ్ నగర్లో అక్కడ ఈ రకంగా తప్పకుండా చేస్తాం అధ్యక్ష. దీంతోపాటు మిత్రులు శ్రీధర్ బాబు గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు. శ్రీధర్ బాబు గారు పోయిన శాసనసభలో మీరు లేరు, ఆనాడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. జీవన్ రెడ్డి గారు ఇదే మీరు లేవనెత్తిన ప్రశ్న లేవనెత్తితే ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడ నుంచి చెప్పారు, వీఆర్ కమిటెడ్ అని చెప్పారు. కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని రైతులే ముందుకొచ్చి నడుపుకుంటే మేము రెడీగా ఉన్నాం, 200-250 కోట్లు ఖర్చు అయినా తయారు చేసి ఇస్తామని చెప్పి సీఎం గారు అన్నాడు, స్వయంగా చెప్పినారు. దానికి కావాలంటే జీవన్ రెడ్డి గారినే చైర్మన్గా ఉండమని కూడా కోరినారు అన్నాడు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు. కానీ ఎందుకో స్పందన రాలేదు. ఈ అంశం మీరు బయట కూడా మాట్లాడినారు, శాసనసభలో కూడా మాట్లాడినారు. తమరు ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా జిల్లా బాధ్యుడిగా కూడా ఆనాడు స్పీకర్ గారు ఉన్నారు. కాబట్టి ఇది చరివిత చరణం శ్రీధర్ బాబు గారు. విమర్శ కోసం విమర్శ అన్నట్టు కాకుండా ఇప్పటికి కూడా రైతులు సానుకూలంగా ముందుకొస్తే కోఆపరేటివ్ ఫార్మాట్లో పక్కనున్న మహారాష్ట్రలో స్వయంగా ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు రైతులందరూ కూడా హీ లెడ్ డెలిగేషన్ 4 రోజుల పర్యటన, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రైతులందరినీ తీసుకొని స్వయంగా స్పీకర్ గారు ఆనాడు 4 రోజుల పాటు మహారాష్ట్రలో వివిధ ఫ్యాక్టరీలు తిరిగి వచ్చినారు. అక్కడ కోఆపరేటివ్ ఫార్మాట్లో షుగర్ ఫ్యాక్టరీస్ నడుస్తున్నాయి. మా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు కూడా పోయి వచ్చినారు, బారామతి పోయినారు, ఇంకా ఇతర ప్రాంతాలు కూడా పోయి వచ్చినారు. అక్కడెట్లా కోఆపరేటివ్ ఫార్మాట్లో నడుస్తున్నాయి, ఇక్కడ ఎందుకు నడవదు అనే ప్రశ్న ఆనాడు ముఖ్యమంత్రి గారు జీవన్ రెడ్డి గారిని ఉద్దేశించి అడిగినారు. కానీ విమర్శ కోసం విమర్శ కాదు, మీరు ఇప్పటికి కూడా ఆ విషయంలో సానుకూల స్పందన ఉంటే ప్రభుత్వం సిద్ధంగానే ఉంది, మాకేమీ బేసిజన్ లేదు. ఇంకో మాట చెప్పాలి, మీ హయాంలో మూతపడ్డ సిర్పూర్ పేపర్ మిల్ని కూడా మేమే తెరిపించినాం. కాబట్టి మీకేం మా కమిట్మెంట్ విషయంలో మీకు డౌట్ ఉండాల్సిన పని లేదు. వీఆర్ కమిటెడ్ ఫర్ రివైవింగ్ సిక్ యూనిట్స్. బట్ ద క్వశ్చన్ ఇస్ హౌ డు వీ డూ ఇట్. ప్రభుత్వమే నడపాలా, కోఆపరేటివ్ ఫార్మాట్లో రైతులు నడపాలా అనే విషయంలోనే మరి ఇక్కడ ఇష్యూ తప్ప ఇంకోటి కాదు. దాంతోపాటు ఇంకా మీరు చాలా విషయాలు చెప్పారు. మీరు 3000 పైచిలకు ఎంఎస్ఎంఈ సిక్ అయినాయన్నారు. ఇది దేశవ్యాప్తంగా దిస్ నెంబర్ ఇన్ తెలంగాణ ఇస్ హైలీ ఎగ్జాజరేటెడ్, బట్ త్రూ తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ దేశంలో ఎక్కడా లేదు శ్రీధర్ బాబు గారు. నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ గుజరాత్, మహారాష్ట్ర, ఎనీవేర్ తెలంగాణలో ఉన్న ఈ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అనే కాన్సెప్టు దేశంలో ఎక్కడా లేదు, కేంద్ర ప్రభుత్వంలో కూడా లేదు. మనమే పెట్టుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత. చిన్న సూక్ష్మ పరిశ్రమల కోసం వాళ్ళకు అండగా నిలబడాలనుకున్నాం, నిలబడ్డాం. దాదాపు 271 ఎంఎస్ఎంఈలను ఆదుకున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. మీరు చెప్పిన 3000 సంఖ్య తప్పు, దయచేసి దాన్ని సవరించుకోవాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. బయారం స్టీల్ ప్లాంట్ మీరు చెప్పారు, నేను దానికి సమాధానం కూడా చెప్పాను. కేంద్ర ప్రభుత్వం కావాలంటే మీరు కూడా కలిసి రండి, కేంద్రంలో తప్పకుండా కలిసి పోరాడదాం, అక్కడ తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదాం. ఇంకా చాలా విషయాలు అధ్యక్ష. ఐటీ డెవలప్మెంట్ మీరు అన్నారు ఆటో మోడ్లో నడుస్తుంది అన్నారు. అయ్యా ఆటో మోడ్లో నడిస్తే, అందుకే ప్రజలకు అర్థమైంది ఆటో మోడ్లో నడుస్తున్నది, ఎటు పోతలేదు ఆటో అని చెప్పి కారుకి ఇచ్చింది. కారు బ్రహ్మాండంగా దూసుకొని పోతుంది అధ్యక్ష. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఐటీ రంగం భారతదేశంలో ఎంతైతే వేగంగా దేశంలో పోతుందో 8% వేగంతో, తెలంగాణలో 17% వేగంతో ముందుకు పోతా ఉంది. ఈరోజు ప్రపంచంలోనే టాప్ 5 మోస్ట్ వాల్యూడ్ టెక్నాలజీ కంపెనీస్ అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, అదే రకంగా యాపిల్, ఇవన్నీ కూడా పోయిన 6 ఏళ్లలోనే తెలంగాణకు వచ్చినాయి. మైక్రోసాఫ్ట్ ఎప్పుడో వచ్చింది,
మీ ప్రభుత్వం రాకముందే వచ్చింది. మిగతా 4 కంపెనీలు కూడా ఈ 6 ఏళ్లలోనే వచ్చినాయి. వచ్చి ప్రపంచంలోనే దేర్ సెకండ్ లార్జెస్ట్ సెంటర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ దేర్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో పెట్టారు. ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం ఘనత కాదా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను. మీరు ఏం చేయలేదని నేను అనట్లేదు, మీరు కూడా చేశారు. మీరు చేసిన దానికంటే ఇంకా బాగా చేస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. దాన్ని దయచేసి స్వాగతించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అధ్యక్ష, వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలకు సంబంధించిన గ్రానైట్ పరిశ్రమలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వారిని ఆదుకోవాలని కోరారు. గతంలో ఆదుకున్నాం అధ్యక్ష. వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారిని కలిసి వారికి రాయితీలు ఇచ్చి వారి కోసం ప్రత్యేకంగా విద్యుత్ రాయితీ ఇచ్చారు. తర్వాత వారి కోసం ఇంకా మేము మైనింగ్ రాయల్టీ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చినాం, కొంత పర్సెంటేజ్ ఎగ్జామ్షన్ కూడా ఇచ్చాం. తప్పకుండా 40% ఇచ్చినట్టున్నాం. కాబట్టి తప్పకుండా మళ్ళీ కూడా కన్సిడర్ చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఆ జిల్లాలో నిజంగా కూడా బుగ్గపాడులో ఒక ఫుడ్ పార్క్ ఉంది అధ్యక్ష, దాని గురించి కూడా వారు ప్రస్తావించారు. మరి బుగ్గపాడు ఫుడ్ పార్క్ను కూడా ఇంకా ఎక్స్పెడైట్ చేయమన్నారు, వేగవంతం చేయమన్నారు. అది కూడా చేస్తాం అధ్యక్ష. ఇంకా గ్రనైట్ పార్క్ గురించి కూడా పరిశీలించమని చెప్పి కూడా వారు కోరినారు అధ్యక్ష. తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా మన సతీష్ బాబు గారు ఒడితెల సతీష్ బాబు గారు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయండి, స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలన్నారు. అధ్యక్ష, దిస్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్ టు ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు లోకల్స్. ఇతర రాష్ట్రాలు ఏ ఆలోచన చేసినా కూడా మన రాష్ట్రంలో మనం ఒక కండిషన్ పెట్టాం అధ్యక్ష. 70% ఉద్యోగాలు స్థానికులకు ఇస్తే అదనంగా రాయితీలు ఇస్తాం. ఇచ్చేదానికంటే అదనంగా, అంటే టీఎస్ ఐపాస్ ద్వారా టీఐడియా ద్వారా ఇచ్చే రాయితీలకు అదనంగా 5% అదనంగా క్యాపిటల్ సబ్సిడీ, 10% అదనంగా ఎస్జిఎస్టీ రీయింబర్స్మెంట్. ఈ రకంగా ఒక పాజిటివ్ అప్రోచ్తో మనం దేశవ్యాప్తంగా విదేశాల నుంచి కూడా వచ్చే కంపెనీల్ని ఆకర్షించి అందులో మన పిల్లలకే సింహభాగం అవకాశాలు రావాలనే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఇది ఫలిస్తుందని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం. సతీష్ బాబు గారు టాస్క్ను కూడా ఇంకా ఐటీ రంగమే కాకుండా లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, ఇంకా ఇతర రంగాలకు కూడా అనుసంధానం చేయమన్నారు. ఇవన్నీ ఇప్పటికే చేస్తున్నాం సార్. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం సార్. ఇది కాకుండా మన సైదిరెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు కూడా, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కూడా మీరు వాటికి కూడా ఒక ఐడి ఇవ్వండి, తద్వారా వారికి కూడా ఎప్పటికప్పుడు వెసులుబాటు ఉంటుంది అని చెప్పి కూడా వారు కోరినారు అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష. నిన్న సందీప్ సోమాని గారు అని చెప్పేసి వారు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు అధ్యక్ష, బహుశా రాజస్థాన్ లేకపోతే ఉత్తర భారతదేశంలో ఎక్కడి నుంచి వచ్చారు అధ్యక్ష. హిందుస్థాన్ హెచ్ఎస్ఐఎల్ అంటారు అధ్యక్ష వారి కంపెనీని. హింద్వేర్ అనే ప్రోడక్ట్ ఇంకా ఇట్లాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారు, శానిటరీ ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు అధ్యక్ష. చాలా పాపులర్ బ్రాండ్. తెలంగాణ రాకముందు శ్రీధర్ బాబు గారు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హెచ్ఎస్ఐఎల్ది ఒక యూనిట్ ఉండేది మన ప్రాంతంలో, ఒకే ఒక యూనిట్. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 6 ఏళ్లలో ఆ హెచ్ఎస్ఐఎల్ నిన్న వచ్చి చెప్తుంటే గర్వం అనిపించింది. వారు తెలంగాణ రాకముందు ఒక యూనిట్ ఉంటే నిన్న వారు 9వ యూనిట్ పెట్టడానికి ఇక్కడికి వచ్చారు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో 7 యూనిట్లు పెట్టి నిన్న 9వ యూనిట్ పెడుతున్నాను. నేను కొత్తగా ఈ వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన గ్లాస్ వయల్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్లాస్ వయల్స్ తెలంగాణలో పెడతాను, భువనగిరిలో పెడతానని చెప్పి నిన్న వారు వచ్చి 230 కోట్ల పెట్టుబడి పెడుతున్నానని చెప్తే చాలా సంతోషం అనిపించింది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పేది ఒకటే అధ్యక్ష, ఇఫ్ యువర్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ ఈజ్ హ్యాపీ, ఇక్కడ ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్త హ్యాపీగా ఉంటే హీ విల్ బీ యువర్ బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్. సందీప్ సోమాని గారు అట్లాంటి వ్యక్తులు ఎంతోమంది ఈరోజు రిపీట్ ఇన్వెస్ట్మెంట్లు మన దగ్గర పెట్టడం వల్లే మనకు వస్తున్న ఇన్వెస్ట్మెంట్లో సింహభాగం రిపీట్ ఇన్వెస్ట్మెంట్లే ఉన్నాయి. అంటే మీ ఇన్వెస్టర్ మీతో సంతోషంగా ఉంటే మీ రాష్ట్రంలో ప్రశాంతత ఉంది కాబట్టి, ఏబుల్ లీడర్షిప్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఏ రకంగా పారిశ్రామికీకరణ జరుగుతుందో కేసీఆర్ గారి నాయకత్వమే దానికి ఒక తార్కాణం అని చెప్పి కూడా మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష చివరిగా మన మిత్రులు వీరయ్య గారు జర్నలిస్టుల గురించి కూడా అడిగారు అధ్యక్ష. ఆ ఎన్పిఆర్ కూడా మనకి పద్దు ఉంది కాబట్టి వారు జర్నలిస్టుల గురించి కూడా అడిగారు. వారు అక్రెడిటేషన్ కార్డుల విషయం చెప్పాలి అధ్యక్ష. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్న అక్రెడిటేషన్ కార్డు లేవు అధ్యక్ష. ఎంతో గొప్పలు చెప్తా ఉంటారు చాలామంది, మనకంటే డబుల్ సైజ్ అధ్యక్ష తమిళనాడు. అక్కడ ఉన్న మొత్తం అక్రెడిటేషన్ కార్డులు, అక్రెడిటెడ్ జర్నలిస్టులు 2000 అధ్యక్ష. గుజరాత్ అధ్యక్ష, ప్రధానమంత్రి గారి హోమ్ స్టేట్, మనకంటే చాలా పెద్ద రాష్ట్రం అధ్యక్ష మన సైజ్ పరంగా. అక్కడ మొత్తం ఉన్న అక్రెడిటెడ్ జర్నలిస్టులు 1000 అధ్యక్ష. తెలంగాణలో అధ్యక్ష ఈరోజు అక్రెడిటెడ్ జర్నలిస్టులు కేసీఆర్ గారి నాయకత్వంలో 19,000 అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. 100 కోట్ల నిధిని జర్నలిస్టుల సంక్షేమానికి ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా సమయంలో వారి కోసం ప్రత్యేక కార్యాచరణ చేసి వారి కుటుంబానికి బీమా కల్పించడమే కాకుండా వృత్తి నిర్వహణలో భాగంగా ఎవరైనా జర్నలిస్ట్ చనిపోతే వారిని ఆదుకుంటున్నాం. మొన్న నేనే స్వయంగా వెళ్ళి ఒక 91 కుటుంబాలకు చెక్కులు అందించాను అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష కరోనా సమయంలో కూడా 1000 మంది జర్నలిస్టులను ఆదుకున్నాం అధ్యక్ష. కాబట్టి జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. ఇంటి స్థలాల విషయం వారు ప్రస్తావించారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా
ఆ సమస్యను తీసుకొని పోయి, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఒక కోర్టు తీర్పు ఆటంకంగా ఉంది అధ్యక్ష. కాబట్టి ఈ సమస్య కూడా వారి దృష్టికి తీసుకొని పోయి మండలాల్లో, జిల్లాల్లో జర్నలిస్టుల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు విషయం కూడా తప్పకుండా చర్య తీసుకుంటామని చెబుతూ, మరి సావధానంగా అన్ని ప్రశ్నలు శ్రీధర్ బాబు గారు ఇంకా ఇతర మిత్రుల సందేహాలన్నీ కూడా నివృత్తి అయినాయని భావిస్తూ, మరి ఈ పద్దులన్నింటినీ కూడా కట్మోషన్లు ఉపసంహరించుకొని ఆమోదించాలని తమ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. Now I request the Minister for Education to give reply to the demands for grants, school education, and the demand higher education, and also the demand technical education.